మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం గల దేవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో మరోసారి ప్రభువా, మేమందరం వినయంగా తరల వంచి నీ యొక్క వాక్యాన్ని చేరుకుంటూ ఉండగా, నీ చదవబడిన వాక్యంలోంచి నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి, ఈ రాత్రి దినంలో సమయంలో మాకు కావలసిన మాటలు మాకు దయచేయమని, మా హృదయాలను సంపూర్ణంగా నీ వైపు తిప్పమని, మాలో ఏది వ్యర్థమైందో దాన్ని తీసివేయమని, ఏది అవసరం ఉన్నదో మనకి దయచేయమని, సూటిగా మా హృదయాలను సంధించమని, పూర్తిగా మమ్మల్ని నీ యొక్క స్వాధీనం నుంచి నడిపించి మహిమని మా మధ్యలో పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రాత్రి మెసేజ్ అన్న వాళ్ళందరూ ఒక ప్రశ్న అడగచ్చా? నేను రాత్రి ఏ మెసేజ్ అన్నా? మేము చాలాసార్లు చెప్పాం పాస్టర్ గారు, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి, అంతేగాని అలాగ అడగద్దని చెప్పారు. అంతే కదా మీరు? ఏం చెప్పినట్టు రాత్రి మెసేజ్? ఏం వెంబడించాలి? మందసము అనగా వాక్యాన్ని వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 16:24లో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా వెంబడించమంటున్నాడు? సిలువనెత్తుకొని అన్నాడు, అవునా? ఇప్పుడు మనం ఎలా వెంబడించాలి? యేసుక్రీస్తు వెనకాల వెళ్ళాలంటే మనం కూడా ఒక చెక్కతో సిలువ చేయించి భుజం మీద మోసుకుంటూ ఆయన వెనకాల వెళ్ళాలి. అంతేనా? చెప్పండి, దాని అర్థం ఏంటి? రాత్రి మనము ఏమి విన్నామో అదే ఇప్పుడు కూడా వింటున్నాం. కరెక్ట్గా మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు చూడండి, నన్ను వెంబడింపగోరని ఎడల. నన్ను అంటే ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. ఇప్పుడు వాక్యమైన దేవుడు నువ్వు ఎలా వెంబడించాలి? నువ్వు పూర్తిగా తీసేసుకొని అప్పుడు నువ్వు దేవుని వెంబడించాలి. నేను అన్నీ నాలో ఉన్నాయి నాను ఇలాగే ఉంచేసుకొని నేను దేవుడిని వెంబడిస్తా ఏంటి ప్రయోజనం? ఉన్నదేమన్నా ప్రయోజనం? గట్టిగా చెప్పండి ఎవరు? నేను ఇలాగే ఉండి ఏం మారకుండా సంఘానికి వచ్చా, ఏంటి ప్రయోజనం? నేను ఇలాగే మారకుండా ఉండి పాటలు పాడుతున్నా, పరిచయం చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థిస్తున్నా, సువార్త చేస్తున్నా, ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు. ఇప్పుడు దేవుడికి ఏం కావాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని పూర్తిగా తీసి పక్కన పెట్టేసి, నేను కాదు అని నువ్వు పూర్తిగా నువ్వు వాక్య ప్రకారంగా ఉంటూ అప్పుడు నువ్వు ఆయన వెంబడించాలి. అవునా? నువ్వు సేవకునిగా ఉన్నా, సేవకునితో పాటు ఉన్నా, నువ్వు సంఘంలో ఉన్నా, విశ్వాసిగా ఉన్నా, నువ్వు ఏం చేసినప్పటికీ కూడా నిన్ను నువ్వు సున్నా చేసుకొని దేవుని వెంబడించాలి. ఆమేన్. ఎలాగా? నన్ను నేను సున్నా చేసుకోవాలి. సరే, అడుగుతాం చిన్న ప్రశ్న, సున్నా చేసుకోవడం అంటే ఏంటి? నేను జీరో అవ్వాలి, ఎలాగవుతా? లోకంలోని సంగతులు నా లోపల పని చేయొద్దు. ఏం చేయాలా? లోకంలోని సంగతులు నా లోపల పని చేయొద్దు. లోకంలోని సంగతులు, బంధువుల్లోని సంగతులు, కుటుంబ సభ్యుల్లో ఉన్న సంగతులు నీ మీద పని చేయకూడదంటే నీ లోపల వాక్యం పని చేయాలి, దేవుడు పని చేయాలి, ప్రార్థన పని చేయాలి, విశ్వాసం పని చేయాలి, భక్తి పని చేయాలి, సహనం పని చేయాలి. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా జరుగుతావు అంటే లోకం నీకు అంత దూరంగా జరుగుతుంది. నువ్వు ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? లోకమా, నువ్వు నాకొద్దు, నాకు దేవుడు కావాలని దాని నుంచి ఛేదించుకొని, నెట్టుకొని, తోసుకొని, వీలైతే కాలుతో తన్ని నువ్వు సంఘానికి వస్తున్నావు, నువ్వు దేవుడి ముందుకు వస్తున్నావు. నీ మోకాలు నేల కానిదంటే అర్థమేంటి తెలుసా? ప్రభువా, నాకు ఈ లోకంలో నీకన్నా ఎక్కువ ఏదీ లేదు, నన్ను నేను పూర్తిగా నీ ముందు తగ్గించుకుంటానని చెప్పటం భయం ఉన్నది. ఆమేన్. అయితే గమనించండి, కేవలం దేవుడి ముందు మోకాలు వేసి ఆ కాసేపు మనం ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసి, అవునయ్యా ప్రభా నేను తప్పు చేస్తానని ఒప్పుకొని మళ్ళా పక్కకి వెళ్ళి మనం అలాగే జీవిస్తే ప్రయోజనం ఏంటి? ఉన్నదా లేదా? గట్టిగా చెప్పండి. ఒక చిన్న మాట చెప్తా. ఈ మాట చెప్పాక
మనల్ని మన పరిశీలన కూడా చేసుకుందాం ఏమంటే. ఒకసారి ప్రవక్త ఆయన ఇంట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోన్ మోగిండది. గతంలో కూడా మీకు చెప్పారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఫోన్ మోగిండది. ఆయన ముందే ఊహించాడు ఆ ఫోన్ ఎవరిదో. ఇప్పుడంటే మనకి మొబైల్ ఫోన్ ఎవరు చేస్తారో తెలుస్తుంది. అప్పుడు ల్యాండ్ ఫోను ఎవరు చేస్తారో తెలిసేది కాదు. కాలర్ డయల్ కూడా లేని సమయం. ఆయన అన్నాడు, ఇది బహుశా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లాయర్ చేస్తుంటాడు, నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు. సరే, అబద్ధం చెప్పకూడదుగా, ప్రవక్త అయ్యి ఉండి. ఆయన అన్నాడు భార్యతో, ఒక్క నిమిషం వాగు, నేను గుమ్మంలో నుంచి బయటికి కాలు అడుగు పెట్టిన తర్వాత అప్పుడు నువ్వు ఫోన్ తీసి నేను లేనని చెప్పు అన్నాడు. ఎందుకని? ఈయన అబద్ధం చెప్పమని చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేసి అప్పుడు చేయమంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన గుమ్మంలోంచి కాళ్ళు బయట పెట్టిన తర్వాత అప్పుడు భార్య ఫోన్ తీసి అడిగింది, ఎక్కడున్నారంటే ఆయన లేరండి, ఇంట్లో లేరండి. నిజమే కదా? కానీ ఫోన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేశాడు? అబద్ధం చెప్పాలి కాబట్టి ముందు దాన్ని నిజం చేసి తర్వాత అబద్ధం చెప్పించాడు. రైట్. ఇప్పుడు ఇదంతా దేవుడు చూస్తున్నాడా లేదా? నిజమేనా? ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు అబద్ధాలు నిజాలు చేసి చెప్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడా లేడా? అయితే జ్ఞాపకం ఉంచుకోండి, చిన్న అబద్ధంతో కూడా దేవుడు మన నుంచి దూరం వెళ్ళిపోతాడు. పెద్దది కాదు, చిన్నది. ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం పెద్దదా చిన్నదా? మనం ఎన్నిసార్లు చెప్పాం? కోనవరంలోనే ఉండి కోనవరం లేవు ఎన్నిసార్లు చెప్పాం మనం? చెప్పలేదా? మనకు అప్పు ఎవడని ఇచ్చాడు, అప్పు వచ్చాడు, ఇంటికి వస్తానంటే ఏమంటాం? నేను లేను, ఎక్కడో తమిళనాడులోనో లేకపోతే చైనా బోర్డర్లోనో ఉన్నానని చెప్తాం. ఎందుకని? వాడికి ఇవ్వటానికి మన దగ్గర లేవో లేకపోతే ఇవ్వాలని మనకు లేదో, మొత్తానికి ఏదైనా కానీ ఒక అబద్ధం మీద చెప్పావు. అయితే నేనేమంటానంటే దేవుడు చూస్తుంటాడు. నిజమేనే కదా? నువ్వు ఎంత చిన్నప్పటి నుంచి ఈ అబద్ధాన్ని వదిలిపెడితే అంత ఎక్కువగా నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, ఇప్పుడు ఈయన గుమ్మల నుంచి బయటికి వెళ్ళి ఆమె ఫోన్ అంతా మాట్లాడేసాక ఆమె వచ్చి అంటుంది, భార్య, అయ్యా నువ్వు చెప్పేది నిజమే, ఆయన లాయర్ గారు ఫోన్ చేశారన్నది. చెప్పానా నేను అన్నాడు. ఇంటికి వచ్చి కూర్చున్నాడు, చక్కగా కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఇంటి ముందు ఒక కారు ఆగినది. కారులోంచి ఒక చిన్న అమ్మాయిని తీసుకుని వచ్చారు. 10-12 సంవత్సరాల వయసు ఉంటుంది. భార్య భర్త కలిసి చేతుల మీద అమ్మాయిని మోసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ అమ్మాయి చనిపోయినది. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము వెళ్ళిపోతా ఉంటే మాకు ఎవరు ఒక ఆయన చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన నిజమైన దేవుడి సేవకుడు, ఆయన ప్రార్థన చేస్తే నువ్వు కుమార్తె బతుకుతుంది పో అని చెప్పారు. మా చివరాశ ఇదిగో డాక్టర్ గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు, ఇంకేమీ లేదు, కానీ అయినా మాకు ఒక ఆశ ఉన్నది, నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఆమె తిరిగి స్వస్థత పొందుకొని మేము తిరిగి ఇంటికి వెళ్తామని. సరే, ఈయన ఏం చేశాడు? దేవుడు ఆల్రెడీ నీకు ఒక వరం ఇచ్చున్నాడు కదా. ఎదుటి వ్యక్తిని ముట్టుకున్నప్పుడు లోపల ఉన్న బలహీనత ఏంటో తెలియజేసే వరం దేవుడికి ఇచ్చున్నాడు. ఆ చేయి పట్టుకొని నేను ప్రార్థన చేయడానికి రెడీ అయినప్పుడు ఏమీ తెలియట్లా. ఈయన అనుకున్నాడు, ఆమె చేపట్టుకోగానే దేవుడు నాకు తెలియజేస్తాడు, ఎమ్మటే నేను ప్రార్థన చేసి దేవుడు అంగీకరిస్తాడు, స్వస్థపరుస్తాడు అనుకుంటున్నాడు. కొద్దిసేపటికి వరకు కూడా ఏం చేసినా కూడా అక్కడి నుంచి దేవుడి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఒక స్వరం అంటుంది, ముందెళ్ళి నీ తప్పు నువ్వు సరి చేసుకో అంటుంది. ఈయన అనుకుంటున్నాడు, నేనేం తప్పు చేస్తాను, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను కదా, అన్ని కరెక్ట్గానే చేస్తాను కదా అనుకుంటున్నాడు ఈయన. కొద్దిసేపటికి ఈయన ఏం తప్పు చేశాడో ఈయనకి అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేద్దామని సిద్ధపడుతున్నా అదే వస్తున్నది. ఆ తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు, అమ్మ మీరు కొద్దిసేపు ఇక్కడ ఆగండి, నేను ఇప్పుడే వస్తానని. ఆయనకి ప్రార్థన గది ఒకటి ఉంటుంది ఇంట్లో. వీళ్ళు అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన గదిలోకి వెళ్ళి 2 గంటల పాటు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు, హాల్లోనే ఉన్నారు, ఫోన్ కూడా హాల్లో ఉంది. 2 గంటలు ఏడ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఏ లాయర్కి అయితే ఇంట్లో లేడని ఆ భార్యతో అబద్ధం చెప్పించాడో ఆ లాయర్కి ఫోన్ చేసి, అయ్యా నేను ఇంట్లోనే ఉన్నా, నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేక నేను బయటికి వెళ్ళి నా భార్యతో లేడని చెప్పించాను, నేను నీ దగ్గర తప్పు ఒప్పుకోవడానికి క్షమించగలవా అని అడిగాడు. అప్పుడు మళ్ళా లోపలికి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం అంటే, ఇప్పుడు పోయి నువ్వు ప్రార్థన చెయ్యి.
అప్పుడు ఆయన ఏడ్చుకుంటూ పోయి పరిగెత్తుకుంటూ పోయి ఆ చిన్న 10-12 సంవత్సరాల అమ్మాయి చేతిని పట్టుకొని ప్రార్థన చేశాక, ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయలేదు. అమ్మాయి తల్లిదండ్రుల చేతిలోంచి కిందకు దూకి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి కార్ డోర్ తీసి, మమ్మీ డాడీ రండి మన ఇంటికి వెళ్దామంటారు. ఏం చేద్దాం ఇప్పుడు? క్రీస్తుని ఎలాగ వెంబడించాలి? ఒక్క అబద్ధం మనల్ని క్రీస్తు నుంచి దూరం చేస్తుంది. ఇస్కరియోతు ఎన్ని అబద్ధాలు చెప్పాడు? ఒకటే. దావీదు ఎన్ని అబద్ధాలు చెప్పాడు? ఒకటే. దావీదుకి ఇస్కరియోతు దాకా తేడా ఏంటో తెలుసా? ఇస్కరియోతు దాకా అవకాశం వచ్చిన ఒప్పుకోలా, దావీదు ఎమ్మటి ఒప్పుకున్నాడు, దాని నుంచి తప్పుకున్నాడు. ఈరోజు మనం కూడా క్రీస్తుని ఎలాగ వెంబడించాలి తెలుసా? చిన్న దాంట్లో కూడా మనం ఆయనకి వ్యతిరేకంగా పోవద్దు. అది చిన్నదే కదా, ఇది స్వల్పమైనదే కదా, ఇది పెద్దది కాదు కదా అనుకోవద్దు. నిన్ను నువ్వు జీరో చేసుకుంటేనే దేవుడు నిన్ను హీరో చేస్తాడు. నిన్ను నువ్వు సున్నా అయితేనే దేవుడు నీ లోపలికి వచ్చి నివాసం చేయగలడు. అక్కడ అంటున్న మాట అదే. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని పూర్తిగా జరిపేసుకొని పక్కకి నేను కాదు అనే స్థితికి రావాలి. అంతేనా? ఒక మాట అడుగుతాను. ఈరోజు మనకు కూడా ఇంట్లో కోపం వచ్చినప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా కొంచెం తక్కువగా చూస్తాను అనిపించినప్పుడు, మిమ్మల్ని కొంచెం తగ్గిస్తాను అనిపించినప్పుడు, మీకు కొంచెం విలువ ఇవ్వట్లేదు అనిపించినప్పుడు, మన లోపల మొట్టమొదటిగా అసూయ బిగిన్ అవుతుంది. దాని తర్వాత అది ఉక్రోషంగా మారుతుంది. ఆ తర్వాత అది కోపంగా బయటకు వస్తుంది. ఆ తర్వాత బాధ అన్నీ కలగలిపి అప్పుడు మనం ఒక మాట అంటాం. ఏమంటాం చెప్తారు ఒకసారి? నేనేంటో నీకు చూపిస్తా. ఇప్పుడు నీలో నువ్వు ఉన్నావా లేదా చెప్పు? ఇప్పుడు నీలో నువ్వు ఉన్నావా, దేవుడు ఉన్నాడా? నాలో నేనే ఉన్నాను కదా. నేనేంటో నీకు చూపిస్తానంటే నా లోపల దేవుడు లేడని అర్థం. ఎప్పుడైతే నేనేంటో నీకు చూపిస్తాను మనం అంటున్నామో దాని అర్థం ఏంటంటే దేవుడు నీలో లేకపోవటమే కాదు, అపవాది నీలో ఉన్నాడని. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించేది నేను కాదు. మరి మనం ఏమంటున్నాం ఇప్పుడు? నేనేంటో నేనే జీవిస్తానంటున్నాం కదా. ఇప్పుడు మనం చర్చికి వచ్చినట్ల, ప్రార్థించినట్ల, దేవుడికి లోబడినట్ల, దేవుడు లోపలికి పిలిచినట్ట, దేవుడు మన లోపల నివాసం చేస్తున్నట్ల అవకాశం ఇవ్వట్లేదు దేవుడు. మనం ఈరోజు దేవుడు నీ లోపలికి పూర్తిగా రావాలని, నీ లోపలే ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. అయితే దేవుడి చిత్తంలో ఉన్నవాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే, దేవుణ్ణి వెంబడించే విషయంలో వాళ్ళు అలసిపోరు. ఆమేన్. పరలోక రాజ్యంలో దేవుడు యొక్క దూతలు ఉన్నారు. ఆయన చుట్టూ 4 జీవులు ఎప్పుడు ఉన్నాయి, మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటాయి. ఆ 4 జీవులు కూడా బైబిల్లో మాట ఉన్నది, నిరంతరము అలయక మానక ఆయన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తానే ఉన్నాయి. ఇప్పుడు మనము అరగంట ప్రార్థన చేయమంటే చెప్దాం ఒకసారి. అరగంట ప్రార్థన చేయమంటే మనం ఎలాగుంటాం? మోకాళ్ళ మీద ఉండి అరగంట ప్రార్థన చేయమంటే మనం పరిస్థితి అండి కొద్దిసేపటి తర్వాత. మీరు ఎప్పుడైనా గమనించండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయమని కానీ ఫస్ట్ మోకాళ్ళు వేసి నిటారుగా ఉండి చేతులు మొత్తం పైకి లేపుతారు. ఒక 5 నిమిషాల తర్వాత చేతులు కిందకు దిగుతాయి, కింద కూర్చుంటాం. ఒక పావుగంట తర్వాత ఎడం చెయ్యి నేల కానుద్ది, ఈ 2 కాళ్ళు మడిచిటి పక్కకి ఇట్ట పెడతాం. ఇంకాసేపటికి ఈ తల నేల కానించి 2 చేతుల్లో పెట్టుకొని మోకాళ్ళు మొత్తం చాపి, ఎంతసేపట్లో? 20 నిమిషాల్లోపు ఇదంతా. మరి నువ్వు ప్రార్థనలోనే ఏకాగ్రత నిలపలేక శక్తి లేనప్పుడు నీ జీవితంలో జీవితాంతం వరకు ప్రతి దినము ఎలాగా పోరాటం చేసి జీవిద్దాం అనుకుంటున్నావు? కారణాలు ఒకటే. నేను విమర్శ చేయటానికి కాదు ఈ రాత్రి మనం ఇక్కడ కూడుకున్నది. నీ శక్తి నువ్వు తెలుసుకొని నువ్వు దానిని ఆశ్రయించాలి. నీ బలాన్ని ఆశ్రయించొద్దు. బైబిల్ చెప్తుంది, నా ఆత్మతోనూ శక్తితోనూ కాదు కానీ నీ ఆత్మ నీ శక్తితోనే. నా ఆత్మ నా శక్తి పనిచేయదు ఎక్కడా కూడా. మనం అనుకుంటున్నాం, అవునా? ఇంకొకటి, మన లోపల ఒకటి ఉన్నది. ఈరోజు నిజంగా అది ఉందో లేదో చెక్ చేద్దాం. మనకి బాగా కోపం వచ్చినప్పుడు, మనల్ని పదే పదే ఎవరైనా కదిలిస్తూ ఉన్నప్పుడు, మనల్ని కొద్దిగా ఇసికిస్తూ ఉన్నప్పుడు, మన చేతిలోకి వస్తూ ఉన్నప్పుడు గట్టిగా పళ్ళు బిగించి వస్తువుని బిగించి ఒక మాట అంటూ ఉంటాం. నాకు ఆ మాట ఏంటో జ్ఞాపకం చేస్తారా? నాకు కోపం వస్తే వినపడలేదమ్మా.
చెప్పరా మీరెవరు? కోనగోరలు అనరా? నా కోపం వస్తే నేను అసలు అది నిజం. ఎవరు నువ్వు? ఏం చెప్పావు నువ్వు? మరి మనిషినే కాదండి ఎవరివి? అంటే నీ గురించి నీకు ఒక అభిప్రాయం ఉన్నది, అవునా? ఏంటి అభిప్రాయం? నేను మనిషిని కాదని ఒక అభిప్రాయం నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు నేను మనిషిని కాదని అభిప్రాయం నువ్వు కలిగి ఉన్నాక ఇప్పుడు నీ లోపల ఎవరు ఉండాలా? అనలేదా మనం ఎప్పుడు? నాకు కోపం వస్తేనా అది నేను మంచిదానే కాదు, నేను మనిషినే కాదు అంటే ఎవరున్నారు నీ లోపల? ఎవరు అనిపిస్తారు ఆ మాట? చెప్పరాదు ఒకసారి నాకు. నువ్వు దేవుడిని వెంబడిస్తే ఏమనాలి? దేవుడి యొక్క గుణలక్ష్యంలో సహనం అనేది ఒకటి ఉంది కదా. నిన్ను పదే పదే కదిలిస్తున్నప్పుడు నువ్వేమనాలని? నువ్వు సహనం కలిగి ఉండాలి కదా వాక్యంలో ఉంటే. అయితే సహనం కలిగి ఉండాల్సిన బదులుగా మనం ఏం కలిగి ఉన్నాం ఇప్పుడు? కోపం, ఆవేశం. ఆవేశంలో అసలు నీవెవరో కూడా నువ్వు మర్చిపోతున్నావు. బైబిల్ ఒక మాట ఉన్నది, అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు నిన్ను వెల పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు నువ్వేమంటే మనిషినే కాదంటారు, మరి ఆయనకు ఉన్నది మనిషిని లోపల ఉన్న ఆత్మనే. అనొచ్చా మనం ఈ మాటలు? నువ్వు దేవుని సొత్తు. బైబిల్ అంటావు నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని నీవు ఎరుగవా. పరిశుద్ధాత్మకు నీవు ఆలయమై ఉన్నావని నీవు ఎరుగవా. అంటే ఇప్పుడు దేవుడికి ఆలయముగా ఉంటే ఆ ఆలయం ఎవరు? నీవే. ఇది దేవుని ఆలయం కాదు, నీవు దేవుని ఆలయం. నువ్వు వారానికి ఒకసారి వస్తావు, 2 గంటలు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు, 24 గంటలు ఆయన నీ లోపల ఉండాల్సింది. నీవు ఆలయం. మనం దాన్ని శుభ్రం చేస్తున్నాం, మరి ఇక్కడ సంగతి ఏంటి అంటున్నా? అన్ని చదువుతున్నాం వచ్చి, మంచిదే. ఇక్కడ హృదయం సంగతి ఏంటి? నీ హృదయంలో కదా ఆయన ఉండేది. నీ హృదయాన్ని ఎప్పుడు శుభ్రం చేసావు? ఎప్పుడు కడిగావు? ఎప్పుడైనా ఆహ్వానించావు? ఆయన లోపల ఉండే విధముగా నువ్వు చేసిన పనులేంటి? ఈరోజు అది కదా మనకు కావాలి. దేవుణ్ణి నువ్వు ఆహ్వానిస్తున్నావు, మంచిది, ఆయన వస్తాడు. బైబిల్ అంటుంది శత్రువు ఆహ్వానించినా ఆయన వస్తాడు. శత్రువు ఆహ్వానించిన, ప్రేమించిన వారు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వస్తాడు. శత్రువు పిలిచినప్పుడు వచ్చిన ఆయన ప్రేమించిన వాళ్ళు పిలిస్తే రారా? కుమారులు పిలిస్తే రారా? కుమార్తెలు పిలిస్తే రారంటే ఖచ్చితంగా వస్తాడు. అయితే నువ్వు గమనించాల్సిన సంగతి ఏంటంటే నువ్వు వాక్యాన్ని సంపూర్ణంగా వెంబడించాలి. ఈరోజు చాలా సంఘాలు చేస్తున్న పని ఒకటి ఉన్నది, మీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు వారు ఒక సిలువను వెంబడిస్తున్నారు, ఆకారాన్ని వెంబడిస్తున్నారు, ఒక విగ్రహాన్ని వెంబడిస్తున్నారు, ఒక పుస్తకాన్ని వెంబడిస్తున్నారు, లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిహ్నాలని రంగుల్ని పెట్టుకుని వెంబడిస్తున్నారు. మనము దాన్ని వెంబడించలేదని జీవం కలిగిన వాక్యమును వెంబడిస్తున్నాం. ఆమేన్. ప్రేమ కలిగిన వాక్యాన్ని వెంబడిస్తున్నాం. మనకి వాగ్దానం ఇచ్చిన వాక్యాన్ని వెంబడిస్తున్నాం. మనకి మార్గం చూపే సత్యాన్ని, వెలుగుని మనం వెంబడిస్తున్నాం. మన పరలోకాన్ని తీసుకెళ్లే పరిశుద్ధాత్మని వెంబడిస్తున్నాం. మన శరీరాన్ని మార్చే రూపాంతరపరచగలిగిన దేవుడు యొక్క జీవం కలిగిన వాక్యాన్ని మనం వెంబడించేవారిగా ఉన్నాం. కాబట్టి లోకంలో ఉన్న సంఘాలకి, లోకంలో ఉన్న వారికి మనకి ఉన్న తేడా ఏంటంటే మనము మన మధ్యలో ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, విగ్రహాలు రూపాలు మనం ఆరాధించట్లేదు. అంతేనా? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా, అవునో కదా నాకు చెప్పండి. నిన్న రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం, సమాధుల పండుగ చేస్తున్నారు. నిన్న మాట్లాడుకున్నామా? సమాధులు ఎవరుంటారు? వినబడలేదమ్మా, గట్టిగా చెప్పరా అది ఇదన్నా. ఎవరుంటారు? చనిపోయిన వారు ఉండరు, చనిపోయిన వారి ఎముకలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది నువ్వు వాక్యానుసారంగా కానీ చనిపోతే నీ ఆత్మ ఎంబడే పరదేశికి పోతుంది. నువ్వు వాక్యానుసారంగా లేవా, ఆత్మ పాతాళానికి పోతుంది. శరీరం అక్కడ ఉండదు, శరీరం మట్టిలో ఉండి 72 గంటల తర్వాత కుళ్ళిపోయి పాడైపోయి ఎముకలు మాత్రం మిగులుతాయి. ఇప్పుడు చెప్పండి, సమాధులు ఏమున్నాయి? వినబడలా? ఇప్పుడు మనం పోయి సమాధులు పండగ చేసామంటే ఇప్పుడు మనం ఎవరికి చేసి వచ్చాం పండగ? నిజమేనా అది? నువ్వు నిజంగా క్రీస్తుని నమ్మితే అది చేయొచ్చా పోయి? కానీ మనకేంటి, మన పక్కింటి పోతున్నాడు సమాధిని అలంకరించడానికి, కాబట్టి మనం కూడా, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు క్రీస్తుని వెంబడించావా, సమాధిని వెంబడించావా? వెంబడించచ్చా? చెప్పండి గట్టిగా ఈ రాత్రి. ఇక నుంచి మేము వెంబడించే వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఇప్పుడు దాకా వెంబడించలేదు, ఇక్కడి నుంచి వెంబడించాను అన్నోళ్ళు ధైర్యంగా చేయొద్దండి, చేతులు తెస్తే. లేకపోతే వద్దు, మేము వెంబడిస్తామని మేము బలహీనం అంటే పర్వాలేదు, మిమ్మల్ని ఏమన్నా నేను. ఏం చేద్దాం? ఎవరిని వెంబడించాలి మనం ఈ రాత్రి? వాక్యాన్ని. ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్తుంది, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ
మీలో ఉన్న ఎడల మీరు కూడా అదే ప్రకారం లేపబడతారు. ఇప్పుడు క్రీస్తు యేసును లేపినవు అనే ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ అంటే మళ్ళా వాక్యమే. మరి ఇప్పుడు అదే వాక్యం నీ లోపల ఉంటే క్రీస్తుని లేపి నిజమైతే నువ్వు కూడా లేపబడతావు. అది సత్యమై ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు వాక్యం అయి ఉంటే, క్రీస్తు ఆత్మ అయి ఉంటే, అదే వాక్యము అదే ఆత్మ నీవు కలిగి ఉన్నప్పుడు నీవు అలాగే పైకి లేపబడతావు. కాబట్టి నువ్వు వెంబడించాల్సింది క్రీస్తును, క్రీస్తులో ఉన్న వాక్యాన్ని. నువ్వు వెంబడించాల్సింది క్రీస్తును, క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మను. ఇప్పుడు అదే ఆత్మ వాక్యం నీవు కలిగి ఉన్నప్పుడు రహస్యం ఏంటి తెలుసా? నువ్వు పలికిన ప్రతి మాట భూమి మీద నెరవేరుతుంది. అపోస్తలుని పౌలుని మాట జ్ఞాపకం చేస్తున్నా. జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో ఉన్నాడు. అంటే నాలో నేను లేను, నాలో ఉన్నది నేను కాదు. నాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను కాదు. ఆయన లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు ఆయన నాలో ఉన్నాడు. ఆయన మాట్లాడతా, నేను మాట్లాడటం లేదన్నాడు. ఇప్పుడు అదే పౌల్లో ఉన్న అదే దేవుడు నీ లోపల ఉంటే నీవు కూడా ఏమంటానంటే, వినబడలా ఏమంటావు నువ్వు? గట్టిగా చెప్పరు ఎవరు? నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ మాట చదవటం కాదు, ఆ మాటను అనగలగాలి. చదవటం వేరు, అంచం వేరు. చదివిన వెన్నెని చదివేసేయచ్చు. అనాలంటే ముందు నువ్వు జీవించాలి. ఇప్పుడు అక్కడ అపోస్తలుని పౌలు జీవించంటున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, మీకు జ్ఞాపకం చేస్తున్నా. నా ఒంటి మీద 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఉన్నాయి. రెండో మాట, యేసు క్రీస్తు యొక్క ముద్రలు నాలో ఉన్నాయి. మీరు ఆయన్ని కొట్టడానికి ఏదన్నా ఇంకా మిగిలి ఉంటే నన్ను కొట్ట, నేను రెడీ అన్నాడు. అనగలవా మనమైతే? చెప్పండి, అనగలమా అంటున్నా. అలాగే నువ్వు జీవించగలిగేది క్రీస్తు నీలో ఉన్నప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఈ కాల ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి మరణానికి కూడా భయపడడు. మరి మనము చిన్న తలనొప్పి, కొంచెం దగ్గు, కొంచెం జలుబు, కొంచెం జ్వరము, కొంచెం రొంప, కొంచెం నడుము నొప్పి, కొంచెం లోపల నొప్పి, ఇవన్నీ రాగానే ఏమంటాం? నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, వెళ్ళిపోతాను నేను. ఇంకా కొద్దిమంది చదువుకున్నట్లయితే ఉత్తరాలు రాస్తున్నారు. దేనికి? మరి నువ్వు సిలువను ఎత్తుకుని ఎలా వెంబడిస్తావు? వినబడలేదు. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? శ్రమలని మోయటానికి రెడీ అవటం అని. నీ బరువును కాక నీ మీద వేసే నిందలను కూడా మోసుకొని పోవాలి, నీ మీద వచ్చే శోధనలు కూడా మోసుకొని పోవాలా. అయితే రహస్యం ఏంటంటే ఇన్నిటి మధ్యలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ బరువుని ఆయన సులభం చేస్తాడు, తేలిక చేస్తాడు. అయితే ముందు నువ్వు మోయవలసి ఉన్నావు. నీ వల్ల కానప్పుడు ఆయన తన భుజమును ఆనిచ్చి ఆ బరువును పైకి లేపి నీ కాడిని తేలిక చేసి నీ కాడిని ఆయన మోస్తూ నేను నడిపించేవాడిగా ఉంటాడు. నువ్వు అసలు మొయ్యకున్న ప్రభు నా వల్ల కాదు, నువ్వేమో ప్రభు అంటే నువ్వు భారం అయ్యాలి కదా, ఇబ్బంది పడాలి కదా, శోధన గురవ్వాలి కదా, అన్నీ ఇవ్వాలి. అయితే నువ్వు దాటవలసి ఉన్నావు. కాబట్టి నీ అంతా నువ్వు దాటలేవని దేవుడు తన రక్తాన్ని నీకు ఇచ్చాడు, తన శక్తి నీకు ఇచ్చాడు, తన బలం నీకు ఇచ్చాడు, తన కృప నీకు ఇచ్చాడు. అందుకే దేవుడు నీకు ఇచ్చింది స్వస్థత. నువ్వు తట్టుకోలేవని, బాధలు తట్టుకోలేవని, నొప్పికి తట్టుకోలేవని, ఇబ్బంది తట్టుకోలేవని, వ్యాధి తట్టుకోలేవని, నువ్వు దాంతో చివరి వరకు నిలబడలేవని, అది స్వస్థత రూపంలో దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకే నీ కొరకు రక్తం కాచున్నాడు. ఎన్నిచ్చినా ఇంకా మనం దేవుని వెంబడిస్తున్నామా? ఇంకా మనం జీరో చేసుకున్నావా? ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం హీరోలు అనుకుంటాం. ఏదైనా సాధించామా ఏమంటాం? చెప్పండి, నేను ఎంతో కష్టపడ్డాను, రాత్రి పగలు కష్టపడ్డా ఈ పని చేయటానికి. మరి దేవుడు ఏం చేశాడు? నువ్వే అంత కష్టపడి అంతా చేసేసుకుంటే దేవుడు ఏం చేసినట్టు? మనం పని చేసి ఫెయిల్ అయ్యాం, అప్పుడేమంటాం? నేనే కష్టపడి ఫెయిల్ అయ్యాను అంటావా? ఎంతో కష్టపడ్డా నేను ఫెయిల్ అవటానికి అంటావా? అప్పుడేమంటాం? దేవుడి చిత్తం లేదనుకుంటా, దేవుడు చేయలే, ఎవరి మీద వేసావు నిందా? అప్పుడు నేనేమనొచ్చు? వినపడలేదు నాకు. అపవాది కదా అది. చేస్తేనేమో నేను, చేయకపోతేనేమో దేవుడు. అంతేనా? అసలేమనాలి? చేస్తేనేమో ప్రభువా నువ్వే చేసావు,
నేను ఎంత మాత్రం నీ పని చేయడానికి అనాలా. ఫెయిల్ అయితే నేనేదో పొరపాటు చేస్తున్నాను అందుకని ఫెయిల్ అని అనాలి. కానీ మనమేమంటున్నాం, మీరు చూడండి, ఎగ్జామ్ రాశాక ఆ పిల్లోడు ఫెయిల్ అయ్యాక ఆ పిల్లోడు ఏమంటాడు తెలుసా? వాడు సరిగ్గా దిద్దలే నా పేపరు. ఎవడు? నువ్వు రాస్తే కదా తెల్ల పేపర్ ఇచ్చాడు దిద్దబడి, వాడు మాత్రం ఎందుకు దిద్దాడు? వాడు తెల్ల పేపర్ ఏదో ఉండాలి, అక్షరం 1 2 అని ఉండాలి కదా. ఏ అన్నో బి అనో ఆ అనో ఈ అని ఏదో ఒకటి రాస్తే ఒకటి మార్క్ ఇవ్వడానికి, అంతేనా? ఇప్పుడు తప్పేవరది. అప్పుడప్పుడు అక్కడ విన్నాను, వీడు ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న తిడుతుంటే అంటున్నాడు, నన్ను అంటావేంటి, పక్కనోడి ఫెయిల్ అయ్యాడు ఆడినను. ఇది ఈరోజు మన జీవితాల్లో. పక్కనోడి ఎందుకు తిట్టాలి? ఆడిదంటూ కదా కాపీకి వచ్చా నేను. ఆడు సరిగ్గా అయితే ఏం పాస్ అయ్యేవాడు, నన్ను అంటే అన్నాను నువ్వు. ఇది సంగతి. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ఇతరులు అనుకరించవు, ఇతరులు వెనకాలబోవు, నువ్వు ఇతరులని వెంబడించవు, క్రీస్తుని మాత్రం వెంబడిస్తావు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది అదే. నువ్వు ఇంకో సంఘాన్ని వెంబడించొద్దు, ఇంకో కాపరిని వెంబడించొద్దు. దేవుడు నీకు ఒక కాపరిని ఇచ్చాడు, నువ్వు ఆ కాపరి వెనకాలేదు. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు మోషేని ఇచ్చాక కొద్దిమంది మోషేని కాకుండా వేరే గుంపుని వెంబడించారు. జ్ఞాపకం ఉన్నదా? జ్ఞాపకం లేదు మనకి. అభిరాము కోరహను గుంపు వచ్చింది, వాళ్ళు వెనకాల వెళ్ళారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమిని తెరిచి 3000 మంది లోపల తీసుకుపోయాక అప్పుడు అన్నారు అందరూ మా భాష గారు మోషే గారు అన్నారు. అదేదో ముందే అంటే 3000 మంది మిగిలేవారు కదా. అంటే దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు వాక్యపక్షాలు ఉన్నారా లేదా తెలియజేసేలాగా మనకు కొన్ని సూచనలు చూపిస్తాడు. అప్పుడు మనకి పూర్తిగా రాదు, కానీ కొద్దిగా బుద్ధి వస్తూ ఉంటుంది. సంపూర్ణంగా రాదండి, అసంపూర్ణంగా వస్తుంటుంది. కానీ ఎంతో కదేది వస్తుంది, కొద్ది కాలం మాత్రం ఉంటుంది గట్టిగా. అయితే ఇప్పుడు కూడా నేనేమంటానంటే, మనకు కూడా కష్టాలు రాగానే కోప్పడు మాకు నా మీద ఈ రాత్రి మనకి ఎమ్మటే భక్తి వస్తుంది. వేస్తానునా ఇబ్బంది రాగానే భక్తి వస్తుంది, శోధన రాగానే భక్తి వచ్చేస్తుంది, పడిపోగానే భక్తి వచ్చేస్తుంది, ఇంట్లో డబ్బులన్నీ అయిపోగానే భక్తి వచ్చేస్తుంది. నిజమేనా కదా? మరి ఇవన్నీ చదువుకున్నాక భక్తి వెళ్ళిపోయింది, శోధన వెళ్ళిపోగానే వెళ్ళిపోయింది. కోపడు మాకండి. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటారు, ఎంత భక్తి పరులుగా ప్రార్థన చేస్తారు పరీక్షలు ఎంతవరకు? రిజల్ట్స్ వచ్చి పాస్ అయ్యాక ఎంత వస్తుంది ప్రార్థన? అయిపోయింది. ఇంకా ఈరోజు మనం కూడా అలాగే తయారయ్యామండి. చిన్నపిల్లలు పరీక్షలప్పుడు ఎలా చదువుతున్నారో, రాత్రి చదువుతూ ఉన్నారో, మనం కూడా సమస్య రాగానే అది సమస్య పూర్తి అయ్యేదాకా ప్రార్థిస్తున్నాం, అయిపోగానే అయిపోయింది. ఇప్పుడు దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే, నువ్వు గంట అరగంట ప్రార్థన చేయటం కాదు, వారానికి ఒకసారి చర్చికి రావటం రాదు, జీవిత కాలానికి నువ్వు వాక్యాన్ని వెంబడించాలా, నువ్వు క్రీస్తుని వెంబడించాలా. ఒక పూట ఒక రోజు ఆయన మనకు దేవుడు కాదు, ఆయన కేవలం ఆదివారపు దేవుడు కాదు, ఆయన కేవలం గుడ్ ఫ్రైడే దేవుడు కాదు, ఆయన కేవలం ఈస్టర్ దేవుడు కాదు, ఆయన కేవలము క్రిస్మస్ దేవుడు కాదు. నీ జీవిత కాలానికి ఆయన నిన్ను కాపాడిన వాడై ఉన్నాడు, నిన్ను రక్షించిన వాడై ఉన్నాడు, నీ కొరకు రక్తం గార్చిన వాడై ఉన్నాడు, నీ కొరకు ఆయన విలువైన ఆత్మను అర్పించిన వాడై ఉన్నాడు. నువ్వు క్రీస్తుని వెంబడించినప్పుడు సమస్తాన్ని నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు క్రీస్తుని వెంబడించడంటే సత్యముని వెంబడించుట. ఈరోజు లోకం దగ్గరికి పోయి నువ్వు బైబిల్లో లోతైన సంగతులు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కావట్లా. కారణం ఏంటంటే వాళ్ళు సత్యానికి చెవి ఇవ్వటం లేదు. బైబిల్ అంటా ఉన్నది, దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరుగు కాలము. ఏ కాలం ఇది? కల్పనా కథలు, కట్టుకథలు, పిట్ట కథలు, జోకులు, వీటి మీద నడుస్తుంది ఇప్పుడు అంతా సంఘం. అయితే సత్యం నీకు చెప్తే ఎలాగుంటుంది? నువ్వు సరిగా జీవించట్లా అని చెప్తే ఎలాగుంటుంది? ఏందో పాస్టర్ గారు మేము చర్చికి పోతే ఎప్పుడు మమ్మల్ని దీవించి ఎప్పుడు తిడతానే ఉంటాడు. నువ్వు తిట్టే పనులు చేస్తే తిట్టకేం చేయాలా? నువ్వు దేవుడికి దగ్గరగా వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నేను తిడతాడా? తిడితే ఆడిపోతాడు. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రయాసపడాలి, కానీ నన్నెవరో పొగడాలని మనం ఆశపడకూడదు, నన్నెవరో తిట్టాడని చెప్పి మనం జ్ఞాపకం పెట్టుకోవద్దు. రెండూ పక్కన పడేయండి. పొగిడేవాడిని పక్కన పెట్టండి, తిట్టేవాడిని పక్కన పెట్టండి, క్రీస్తుని వెంబడించండి. ఆమేన్. మనం ఏం చేస్తున్నాం? పొగిడేవాడి గురించేమో మంచి ఆలోచన కలిగి ఉన్నాం, తిట్టేవాడి గురించేమో చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మను మర్చిపోయి ఉన్నాం. ఇప్పుడు దేవుడిని నువ్వు దూరంగా పెట్టి నిన్ను తిట్టేవాడిని పొగిడేవాడిని లోపల పెట్టుకొని తిరుగుతున్నావు. అంతేనా? నువ్వు నిజంగా దేవుడిని వెంబడిస్తే నిన్ను ఎవరన్నా ఒక మాట నీ జ్ఞాపకం ఉంటుందా? వినపడలేదు, ఏ గట్టిగా చెప్పరా? నిన్నెవరైనా తిడితే చెప్పొచ్చా? 20 ఏళ్ల క్రితం తిట్టారు,
మర్చిపోయావా? ఇందాక అడిగా నేను రాత్రి వాక్యం ఏంటని, వినపడలా. ఏం చెప్పారు? అదే అడిగారు, ఏం చెప్పారు భాస్కర్ అడుగుతాను నన్ను కూడా. 20 ఏళ్ల క్రితం తిట్టినవి ఇప్పుడే తగినట్టు, కళ్ళ ముందే ఉన్నట్టు, ఒక్క మాట కూడా ఒకవేళ పొరపాటు అది కాదు మన తర్వాత ఇదాలన్నావు నువ్వు. మర్చిపోదావా? మొబైల్ ఫోన్ రికార్డ్ చేసిందా అదేనే సరిగ్గా ఉండదేమో కానీ నీ మాటలో మాత్రం తేడా రాదు. ఎంత బలం, ఎంత శక్తి, ఎంత ప్రభావం, ఎంత జ్ఞాపశక్తి, ఎంత కలిగి ఉన్నావు నువ్వు. నిన్న చెప్పిన వాక్యం చెప్పమంటే మాత్రం ఎవడో మన మధ్యలో తమిళలో మాట్లాడిపోయాడు. ఏం గుర్తుండో తమిళం మనకి? ఎలాగుంది మనకి ఇప్పుడు? మనది కాని భాష మనతో మాట్లాడటగా ఉంది. ఎప్పుడు? సత్యం చెప్పినప్పుడు. కానీ మనం ఏం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం? నీ హృదయంలో నిన్ను అన్న మాటలు, చెడ్డ మాటలు జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు చెడుని లోపల పెట్టుకున్నట్టు. క్రీస్తుని లోపల ఉండగా చెడు ఉండొచ్చా? ద్వేషం ఉండొచ్చా? ఇంకా ఈ చిన్న చిన్న సంగతులు మనలోంచి బయటికి రాకపోతే శరీరాలకి మార్పు గురించి మనం ఏం మాట్లాడాలా? వెలుగు శరీరం గురించి ఏం మాట్లాడాలా? రాకడ గురించి ఏం మాట్లాడాలా? ప్రపంచంలో రాకడ కన్నా ముందు జరిగే సూచనల గురించి మనం ఎప్పుడు వినాలి? కాల ప్రవక్త అంటున్నాడు. కొరింథీయుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అపోస్తలుడైన పౌలు విగ్రహాల ముందు పెట్టిన ప్రసాదం తినచ్చా తినకూడదా, ముసుగేసుకోవచ్చా వేసుకోకూడదా, ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలి, తిట్టుకోవచ్చా తిట్టుకోకూడదా, గొడవలు పడితే ఏం చేయాలి, ఈ సంగతులు అడిగారంట. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే స్టార్ట్ చేయటమే పరలోకపు సంగతులు మాట్లాడారు. జగత్ పునాది కన్నా ముందుగా గొర్రెపిల్ల వధింపబడింది, మీరు ఆయన లోపల ఉన్నారు, ఈ సంగతులు మాట్లాడు అక్కడ మొదటి అధ్యాయంలోనే. ఇక్కడ 2 పత్రికలు రాస్తే వీళ్ళకి అర్థం కాలేదని కొరింథీయులకి. సమస్య ఏంటో చెప్పనా? ఈరోజు సంఘాల్లో కూడా అదే పరిస్థితి. చిన్న చిన్న సంఘాల దగ్గర మనం ఇంకా ఆగిపోయి ఉన్నాం. ఇంకా పెద్ద సంగతులు, గొప్ప సంగతులు, లోతైన సంగతులు, మర్మాలు మనం తెలుసుకొని మనం మారేది ఎప్పుడు? కోపడరు కదా. మనం 7 ముద్దలు ఎప్పుడు బోధించుకోవాలి చెప్పండి? ప్రకటన గ్రంథంలో ఉన్న ముద్రల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలా చెప్పనా? సంఘం అంతా ఒక్క మాట మీదకి వచ్చినప్పుడు, సంఘం అంతా ఒకే రకమైన ఆలోచనకు వచ్చినప్పుడు, సంఘం అంతా మేము పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మేము పరలోకం వెళ్ళాలనుకున్నప్పుడు, వచ్చిన సేవకుడు ఏం సిద్ధపరచుకున్నా కూడా మీరు చేసిన ప్రార్థన, మీకున్న అవసరాన్ని దేవుడు ఇక్కడి నుంచి మాట్లాడిస్తాడు. ఆమేన్. కాబట్టి ఆ రీతిగా ఈరోజు మనం సిద్ధపడవలసి ఉన్నాం. యేసుక్రీస్తు మరణించాడు. ఈరోజు మొన్న ఒక పండుగ చేశారు, శుక్రవారం. ఏంటది? ఆదివారం. చెప్పండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? ఈస్టర్ అంటే ఏంటి? వినపడలేదు. చెప్పండి అమ్మా, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? అమ్మా, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు నాకన్నా సీనియర్లో. చెప్పండి. యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఎందుకు వేశారు? ఎందుకు వేశారు? గుడ్ ఫ్రైడే చేస్తానే ఉన్నాం. ఈస్టర్ అంటే ఏంటి? యేసు ప్రభు లేచాడు. ఎందుకు లేచాడు? ఎందుకేంటి భాస్కర్ అన్నిటికీ మీరు? లేస్తే లేచాడని చెప్పాలి. లేచాడు. సిలువ వేస్తే వేసాడు, అంతే. ఎందుకేంటి? ఆ రోజు చర్చికొచ్చాం, ఈరోజు చర్చికొచ్చాం, ఆ రోజు చర్చికొచ్చి వెళ్ళాం, ఈరోజు చర్చికొచ్చి వెళ్ళాం, అంతేనా? ఎందుకు సిలువ వేయబడ్డాడంటే మన పాపాలు తీసేయటానికి, మన అతిక్రమాలు తీసేయటానికి. ఎందుకు సిలువ వేశాడంటే, సిలువ వేయటానికి ఆయన ఒప్పుకున్నాడంటే, మన పాపము తీసేస్తే తప్ప ఆయన వచ్చినప్పుడు మనం పరలోక రాజ్యం పోలేం. ఇప్పుడు ఆయన సిలువ మీదకి వెళ్ళింది దేనికి? మనం పరలోక రాజ్యం వెళ్ళాలి కాబట్టి. మనము పాపులుగా పరలోక రాజ్యం పోలేము. మన పాపం తీసేయబడితే పరలోక రాజ్యం వెళ్ళాలి. కాబట్టి యేసుకు సిలువ వేయబడింది 2000 సంవత్సరాల క్రితం దేనికంటే, నేను పరలోక రాజ్యానికి రావాలని. ఎవరు రావాలని? గట్టిగా రావట్లా. మరి నువ్వు పరలోక రాజ్యం రావాలి, ఆ రక్తం కాలిస్తే ఆ రక్తం నువ్వు తీసుకుంటే నువ్వు పాపంలో ఉంటావా? ఉండవు. నువ్వు పాపంలో ఉంటే నువ్వు దేవుడిని వెంబడించలేవు. నువ్వు పాపంలోంచి బయటకు వస్తేనే దేవుడిని వెంబడించగలుగుతావు. ఈరోజు దేవుడిని వెంబడించడం అంటే నువ్వు పాపంలోంచి బయటికి రావటము. నువ్వు క్రీస్తుని వెంబడించడము, సిలువని వెంబడించడం అంటే నువ్వు దాని లోపల నుంచి బయటికి రావటము, లోకంలోంచి బయటికి రావటము, నీ కుటుంబంలోంచి వాక్య వ్యతిరేకం ఉన్న దాని ప్రతి ఆలోచనలోంచి నువ్వు బయటికి రావటం. ధైర్యం ఉంటుందా? ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. గుంటూరు నుంచి మనకు భాస్కర్ వస్తారు వాక్యం చెప్పడానికి. అవునా కదా? ఎవరన్నా ఆయన వేరు? వినపడలేదు. చెప్పండి కదా కిందామని. ఇప్పుడు పాల్కే గారు ఏం చేశారంటే,
దేవుడిని నమ్మినందుకు వాళ్ళు కుటుంబం వెళ్ళేస్తే తన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా 20 ఏళ్ళు గడిపాడు. ఎట్టండి పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు అండి. మరి మనం పాస్టర్ గారులకే ఉండాలి సాక్ష్యాలు, ఎట్టండి మనకు ఉండొద్దా? మరి మనం ఎలాగుంటున్నాం? ఉంటున్నామా ఇలాగే అంటున్నా. పాలుగారు మాత్రం వేపనల కుటుంబం నుంచి వచ్చారండి. మరి మనం మాత్రం మన కుటుంబాల నుంచి మతాల నుంచి రావట్లేదండి. ఇంకేంటంటే ప్రయోజనం పాలుగారు ఇక్కడికి వచ్చి? ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసు ప్రభుది ఏ మతం? వినపడలా. ఏ కులం? ఇప్పుడు మన కులపు దేవుడు కాదుగా, నమ్ముదాం. మరి ఆయన ఏ గోత్రం? యూదా గోత్రం. మందే గోత్రం, మందే కూడా యూదా గోత్రం. ఇప్పుడు ఎన్నున్నాయి కోనవారంలో కులాలు? ఇప్పుడు నువ్వు క్రీస్తు నమ్మితే, యేసుక్రీస్తులోకి నువ్వు బాప్తిజం పొందితే నీకు కులాలు ఉంటాయా? నీకు మతాలు ఉంటాయా? నీకు జాతులు ఉంటాయా? నువ్వు రక్తం కిందకు వచ్చాక నీ పాత ఇవన్నీ పోయినాయి. బాప్తిజం పొందడం అంటే పాతది మొత్తం సమాధి చేయటం అని. నువ్వు సమాధి చేశాక మళ్ళీ దాని దగ్గరికి పోయి, ఇప్పుడు అదేగా చేస్తున్నాం మనం. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేసి వచ్చాం? పోయి సమాధిలో బాధి పెట్టా, వదిలిపెట్టేట్లా మళ్ళీ 10 సంవత్సరం పోయి అలంకరించి పలకరించి వస్తున్నాం అక్కడికి వెళ్ళి. అంతేనా? నిన్న కూడా మీకు చెప్పాను, ఒకవేళ మీరు వెళ్ళారని చెప్పి సమాధిలో వాడు మిమ్మల్ని పలకరిద్దామని ఇంటికి వస్తే వినపడలేదు. వచ్చి అది కాళ్ళు ఒకటి పట్టుకోను, చేతులు ఒకటి పట్టుకోను, దుప్పడు ఒకటి గప్ప. ఎందుకంటే అక్కడ పోవడం ఎందుకు, ఈ తెచ్చుడు ఎందుకు? దేవుడు ఒక చిత్తంలో నువ్వు ఉంటే, నువ్వు వాక్యాన్ని వెంబడిస్తే ఇట్లాంటి దరిద్రాలు మనకి వెనకాల రావండి, దెయ్యాలు మనకి వెనక రావండి. బైబిల్ చెప్తా ఉన్నది, ఈ కాలం వర్తమానం కూడా మాట చెప్తున్నాడు, నువ్వు చర్చికి వచ్చేటప్పుడు అపవాది నీకు ముందు నడుస్తాడు అన్నాడు. నువ్వు చర్చి నుంచి వెళ్ళేటప్పుడు అపవాది నీ వెనక నడుస్తాడు అన్నాడు. ఎందుకని? వాడు చర్చికి పోనీయకుండా వెళ్ళే ముందు ఆపుతాడు. చర్చి నుంచి వచ్చాక నువ్వు ఎక్కడ సరిగా ఉండవు అక్కడ పట్టుకొని లాగుతాడు. అందుకని వాడు వెనకాల ఉన్నాడు, అంతకుముందే ముందున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఇంటి నుంచి బయటకు రాగానే వాడిని చూస్తాం, ఇటున్నాడా అని. రెండే లేడు, అమ్మయ్య లేడు అనుకుంటున్నాం. కానీ వాడు ఎక్కడున్నాడు? ఆల్రెడీ లోపలికి వచ్చి ఉన్నాడు. అంటే అపవాది ఎక్కడుండాలి? నీ ముందో వెనకాల ఎప్పుడు ఉండాలి. నువ్వు వాక్యంలో ఉంటే వాడిని దగ్గరికి రాలేడు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే వాడి ప్రభావం నీ మీద పనిచేయదు. ఈరోజు నువ్వు వాడిని దూరంగా పెట్టాలి. ఎలాగా? ప్రార్థనతో. నువ్వు వాడిని దూరంగా పెట్టాలి. ఎలాగా? నువ్వు సత్యాన్ని వెంబడించుట ద్వారా వాడిని దూరంగా పెట్టాలి. ఎలాగా? నీ యొక్క స్థానం ఏంటో నువ్వు క్రీస్తులో తెలుసుకున్న తర్వాత వాడు నీ మీద పని చేయలేడు. ప్రతిరోజు వాడి నుంచి పారిపోవాలి, ప్రతిరోజు వాడి నుంచి దూరం జరగాల, ప్రతిరోజు నువ్వు వాడికి దూరం అవ్వాలా. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తు సంబంధివి, లోక సంబంధివి కాదు. ఈ లోకంలో తిరిగే వాళ్ళు ఏం చేసినా, ఏం ఆలోచన చేసినా నువ్వు చేయాల్సిన పనులు ఒకటే, క్రీస్తుని వెంబడించటం, వాక్యాన్ని వెంబడించటం. ప్రతిరోజు నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, బైబిల్ చదువు. దేవుడు ఆ రోజు నీతో ఏం మాట్లాడారో దాని ప్రకారంగా చేయడానికి ప్రయత్నించు, దానికి నువ్వు కట్టుబడి ఉండు. ప్రయత్నించు, ఫెయిల్ అవ్వద్దు. ప్రాఫిట్ ఒక మాట చెప్తాడండి, ఈరోజు నేను క్రీస్తు కొరకు ప్రయాసపడతా, ఆత్మను సంపాదించడానికి వెళతా, నేను ఫెయిల్ అవుతా, రేపొద్దున మళ్ళా ప్రయత్నిస్తా, మళ్ళా ఫెయిల్ అవుతా, ఎల్లుండి ప్రయత్నిస్తా, మళ్ళా ఫెయిల్ అవుతా, ఆ తర్వాత ప్రయత్నిస్తానంట, మళ్ళా ఫెయిల్ అవుతా. అయితే యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఖాళీగా కూర్చున్నానా, ప్రయత్నం చేస్తున్నానా చూస్తాడు అన్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తాను ఏం చేస్తాడంటే తెలిసినోడు వచ్చి ఇంక నేర్పిస్తాడు. అసలు ప్రయత్నమే చేయకపోతే, అవునా? మనం ఎందుకు ఆత్మను సంపాదించట్లా? కారణం చెప్పచ్చా? ప్రయత్నించక. ఎలా చెప్పుకుందామా? ఇప్పుడు నువ్వు క్రీస్తుని వెంబడిస్తే నువ్వు మొట్టమొదటిగా చేసే పని అంటే తెలుసా? నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. రెండో సంగతి ఏంటో తెలుసా? ఆత్మను సంపాదిస్తావు. ఎందుకని సంపాదిస్తావు? క్రీస్తు నీ లోపలికి వస్తే నశించిన దాన్ని వెదకి రక్షించడమే నీ పని, నీ పరిచర్య.
ఎందుకు మనం వెతకటల్లా, ఎందుకు రక్షించట్లేదంటే క్రీస్తు లోపలికి రాలా. ఎందుకు రాలేదు? మనం జీవించటల్లా. ఎందుకు జీవించటల్లా? వాక్యానికి లోబట్టల్లా. ఎందుకు లోబట్టల్లా? విధేయత కలిగి లేము. విధేయత ఎందుకు కలిగి లేము? విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాసం ఎందుకు లేదు? వాక్యం వింటలేదు కాబట్టి. అంటే సమస్య ఎక్కడొచ్చింది ఇప్పుడు? వాక్యం వింటలేదు. ఎన్న వాక్య ప్రకారంగా దాన్ని నమ్మటల్లా, నమ్మిన దాని ప్రకారంగా లోబట్టల్లా, లోబడిన దాని ప్రకారంగా జీవించటల్లా. జీవించలేదు కాబట్టి ఇవన్నీ చేయలేకపోతున్నాం. అవునా? మనం అదే సత్యమైతే వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ లోపల ఎంత శక్తి, ఎంత ప్రభావం ఉంటుందో తెలుసా? నువ్వు మాట్లాడిన మాటే కాదు, నువ్వు చేసిన ఆలోచనలు కూడా దేవుడు క్రియారూపంలోకి తేగలడు. ఆలోచన కూడా పనిచేయగలదు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా కదా? మీకు అందరూ తెలుసండి, మరియకి యోసేపుకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం జరిగింది? యోసేపు మరియను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఎవరికి చెప్పకుండా రహస్యంగా విడిచిపెడదాం అనుకుంటే బయటికి మాట్లాడలేదు ఏమి యోసేపు. కానీ దేవుని యొక్క దూత వచ్చి యోసేపుని గద్దించలేదా? అంటే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు దేవుడి చిత్తంలో ఉండి తప్పుడుగా నిర్ణయాలు తీసుకుంటావంటే దేవుడు చూస్తా ఊరుకోడు, నిన్ను వచ్చి సరిచేస్తాడు. నువ్వు నోటి మాట బయటికి పలకకపోయినా నువ్వు లోపల ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ఆ ఆలోచన కూడా దేవుడు సరిచేస్తాడు. ఆమేన్. ఎటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం? ఆమేన్. రెండో సంగతి, పాత నిబంధనలో మీకు అందరూ గిద్యోను జ్ఞాపకం ఉన్నాడా? గిద్యోనుకి దేవుణ్ణి వెంబడించాలని కోరుకున్నది. అయితే గిద్యోనికి లోపల ఒక అనుమానం ఉన్నది. ఏంటంటే అనుమానము, నిజంగా దేవుడు మాకు తోడై ఉన్న ఎడలా అద్భుతాలన్నీ ఏమాయను, ఆశ్చర్యకరాన్ని ఏమాయను, మా పితరులు మా చెప్పిన అవన్నీ ఆ కథలన్నీ ఏమైనాయి అని గిద్యోనికి ఒక ఆలోచన. ఇప్పుడు దేవుడే వచ్చి ఎదురుగా కూర్చొని గిద్యోను రా, నిన్ను పిలుస్తున్నాను రమ్మంటే గిద్యోను అంటున్నాడు, ప్రభువా నువ్వు అలాగ అనొద్దు. నిజంగా దేవుడు నన్ను పిలిస్తే మా ఇంటి చుట్టూతో మంచు పడాల, కానీ నేను గొర్రెబొచ్చు బయట పెడతా, దాని మీద మంచు పడద్దు. ఇప్పుడు నువ్వు దేవుడి చిత్తంలో ఉండి నువ్వు అడిగితే ఏం జరగాలి? మొత్తం మంచు పడాలి, కానీ అక్కడ పడకూడదు. ఇదంతా గొర్రెబొచ్చు పెడతాను, ఇక్కడ మాత్రం పడకూడదు, ఈ మొత్తం ఊరంతా పడాలి మంచు. ఎలాగున్నది? సాధ్యమనా? ఎందుకంటే గిద్యోనుకు ఆ సంగతి తెలుసు. దేవుడు తన స్వాధీనంలో వాతావరణం ఉంచుకుంటాడు. గిద్యోను ఊరకనే పిచ్చోడు ఎడగల అలాంటివన్నీ. నిజంగా దేవుడైతే ఆకాశం నుంచి మంచు రావాలి. మరి ఆకాశ దేవుడేగా నన్ను పిలిస్తే ఆయన కంట్రోల్ ఇది మొత్తం ఉండాలి కదా. మరి ఇప్పుడు నిన్ను కూడా అదే ఆకాశ దేవుడు పిలిస్తే, మరి అదే దేవుడు నువ్వు కూడా నమ్మితే, నువ్వు ఆయన చిత్తంలో ఉంటే నువ్వు పలికింది ఆయన చేయవలసి ఉన్నాడు. ఏమా ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఈరోజు నువ్వు ఆ శక్తిని కలిగి ఉన్నావని నీకు చెప్తా ఉన్నా. ఉదయం వచ్చాడు, మొత్తం మంచు పడింది, గొర్రెబొచ్చు మీద మంచు పడలా, బాగానే ఉంది అనుకోండి. ఏమంటే నమ్మాడా? నమ్మలా. అయ్యా ఈరోజు ఏం జరగాలంటే ఊరంతా మంచు పడకూడదు, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడాలా. ప్రైజ్ ది లార్డ్. ఎలా అడుగుతున్నాడు? మనలాగా అడగట్లా. మనలో ఒకడు కదా అలాగే అడుగుతాడు. మరి మనకు అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటే ఊర్లో అన్ని ఇళ్ళు కొట్టుకుపోయి మన ఇల్లు ఒక్కటే ఉన్నట్టు కళ్ళు వస్తుంది. ఇదేం కళ? అసూయ కళం ఇది. అందరూ పోవాలా, నేను మాత్రమే ఉండాలా. ఇదేం కళ ఇది? అసూయ పరాకాష్ఠగా చేతి ఇట్లాంటి కళ్ళు వస్తాయి. ఇట్లాంటి రావద్దు మనకి. ఇంకొకటి, సంఘంలో మాత్రం కొద్దిమంది కళ్ళు వస్తుంది, అందరు కిందకి వెళ్ళిపోతాయి, వీళ్ళు ఒక్కళ్ళు ఇలాగ పైకి వెళ్ళిపోతాడు కళ్ళు వస్తుంటాయి. ఇదేంటిది? వాళ్ళని హెచ్చించుకునే కళ్ళు ఇది. ఇట్లాంటి మనకొద్దు. దేవుడి చిత్తంలో ఉంటే, ఒకవేళ నీవే కానీ ఎన్నుకోబడి ఉంటే నువ్వు ఇతరుల్ని మార్చే వ్యక్తిగా ఉంటావు. ఏమైనా నేను జీవించి ఇంకొకళ్ళు మార్చేవాడిగా ఉన్నప్పుడే నా కలొచ్చిన రాకపోయినా దేవుడు ఆ పని చేస్తాడు. ఏమైనా కొద్దిమందికి ఒక కోరిక ఉంది, ఏమో నాకు మాత్రం ఇట్లాంటి కలర్ రావు బాస్టి గారు. పడుకుంటారు వీళ్ళు, ప్రభువా నాకు ఈరోజు కలర్ రావాలా, పొరలోకి వెళ్ళి రావాలా, రెక్కలు రావాలా, తెల్ల డ్రెస్ వేసుకెళ్ళాలా, అలాగ బ్యాగాల మీద. ఇంక లేవా అంటారు పక్కనే వాడు. మంచి కళ పాడు చేసావు. కళల గంట నువ్వు బతుకురాలా, జీవించి బతకాలా. ఈరోజు జీవితం జీవించడానికి ఇష్టపడలా, మనకు మంచి మన కళ్ళ కావాలి. ఈరోజు ప్రత్యేకించి యవ్వనస్తులు పొద్దున నిద్ర ఎందుకు లేవట్లా? వినపడలా? ఏమ్మా 6ంటికి లేస్తారు, మీకు తెలియదు ఎవరికి. కానీ 8, 9 దాకా పక్కల మంచి రావాలి. కారణం ఏంటి?
కళల్లో ఉంటారు, పొద్దున అలా 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 తిరుగుతూ ఉంటారు. అదేనా? నీవు కళల్లో ఎక్కువ జీవిస్తున్నావంటే జీవితాన్ని ఎక్కువ పోగొట్టుకుంటావు. నువ్వు వాక్యంలో ఎక్కువ జీవిస్తున్నావంటే ఆత్మను ఎక్కువ పొందుకుంటావు. ఈ రెండింటిలో ఎక్కడున్నావు? ఒక చిన్న కథ చెప్తా, మీకు అందరూ తెలిసిందే, అర్థమవటం కోసం చెప్తున్నా. ఒకసారి ఒక యవ్వనస్తురాలు తల మీద ఒక పాలకుండ పెట్టుకున్నది. ఇలా నడుచుకుంటూ పోతుంది, కోనవరం నుంచి బయటికి పోతుంది. ఆమె అనుకున్నది పాలకుండ మొత్తం పెట్టుకొని ఈ పాలు తీసుకెళ్ళి ఆ కోరుకొండలోనో లేకపోతే ఆ పక్కనే ఉంది అది మునగాల, ఆ మునగాల ఎక్కడికి పోయి పాలు అమ్ముతాను, నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారు, దాన్ని తీసుకొని కోడిగుడ్లు కొంటాను, కోడిగుడ్లు తెచ్చి ఇంట్లో పెడతాను, దాన్ని పొదగేస్తాను, కోళ్ళు అవుతాయి, ఈ కోళ్ళు తీసుకెళ్ళి రాజమండ్రిలో అమ్ముతాను, నాకు డబ్బులు వస్తాయి, ఒక పెళ్లి వస్త్రం కొనుక్కుంటాను, పెళ్లి వస్త్రం కొనుక్కొని నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటాను. ఇలా నడుస్తూ ఉంటే రాజకుమారులు వచ్చి మోకాళ్ళ మీద నా పక్కన నుంచో నా చేయి పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటాను అడుగుతారు, నేను చేసుకొని పో అంటాను అన్నది. ఏమైంది? ఎందుకు నవ్వారు? రోడ్డు మీద నడుచుకుంటా పాలు అమ్మడానికి వెళ్తా ఈ కళ కన్నదామా. ఏ కళ అది? పగటి కళ. ఏమైంది పగటి కళ? పాలు, నేల పాలు, పాలు మొత్తం కింద పడింది, కొండ పగిలినది, ఆశలు పగిలినాయి, కళలు పగిలినాయి. ఇప్పుడు చెప్పండి, కోడిగుడ్లు ఏమైనాయి? పోనవరం రాలా. గుడ్లు పెట్టలైనయా? పెట్టలగాల, ఆశలు పోయినాయి. వెళ్ళి పెళ్లి వస్త్రం వచ్చిందా? లేదు, ఉన్న వస్త్రం పాలు పాలైంది. ఇప్పుడు చెప్పండి, రాజకుమారుడు వచ్చాడా? చూసి వాళ్ళు నవ్విపోయారు. కళ్ళు ఎక్కువైతే ఏమైంది? అదే సంగతి. నువ్వు వాస్తవంలో లేకుండా, క్రీస్తులో లేకుండా నువ్వు లోకంలో జీవిస్తే అందరూ లాస్ట్ చూసి ఏమంటారు? ఇది మన జీవితం. కాబట్టి నేనేమంటానంటే, వాస్తవంలో ఉండు, క్రీస్తులో ఉండు, ఆత్మలో ఉండు, ప్రార్థనలో ఉండు, సత్యంలో ఉండు, నీ స్థానంలో నీ ఉండు. అప్పుడు నువ్వెవడే కదపడు. నువ్వు ఎవరి గురించి ఆలోచించక్కర్లా, క్రీస్తు గురించి ఆలోచించి ఆయన దగ్గరికి ఎలా చేరాలి, ఆయన యొక్క వాక్యాన్ని ఎలాగ పొందుకోవాలి, ఆయన యొక్క ఆత్మని ఎలాగ పొందుకోవాలి, నా జీవితాన్ని ఎలాగ మార్చుకోవాలి, నీ ఆలోచన, నీ దృష్టి, నీ ఆశ, నీ ధ్యాస, నీ ఆలోచన సమస్తము ఆయనై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన తిరిగి ఉన్నావో, ప్రైజ్ ది లార్డ్, దేవుడు నీ కొరకు రాయించిన నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మర్మము నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనస్సు, పాస్టర్ గారు నాకు ఆ మర్మాలు అర్థం అవటం వల్ల ఏంటి ఉపయోగం? మర్మం అర్థమైతే దేవుడి యొక్క రాకడ ఎప్పుడో నీకు తెలుస్తుంది. మర్మం అర్థమైతే నీ యొక్క స్థానం ఏంటో నీకు తెలుస్తుంది. మర్మం అర్థమైతే పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి నీకు తెలుస్తుంది. మర్మం అర్థమైతే దేవుడిని వచ్చి తీసుకెళ్ళేటప్పటికి నువ్వు ఎలాగా సిద్ధపడాలో తెలుస్తుంది. ఈరోజు చాలామంది సిద్ధపాటు కొడుకులను పెడుతున్నారు. సిద్ధపాటు ఏంటో తెలియనోడు కూడా. నువ్వు దేనికి సిద్ధపడాలి? వినబడలేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముందు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నువ్వు పరలోక రాజ్యానికి పోయే కొడుకులు కాదవి. సిద్ధపాటు కొడుకులు అంటే మన హృదయాలు సరిచేయబట్టము, మన ఆలోచనలు సరిచేయబట్టము, నువ్వు వాక్యాన్ని సంపూర్ణంగా వెంబడించటము, నువ్వు ఎక్కడ ఆగకుండా ఏ స్థితి కలిగినప్పటికీ నువ్వు ముందుకు జరిగి దేవుడి వెనకాల పోవటం. ఇది సిద్ధపాటు అంటే. అవునా? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. మీరు సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ గుంటూరులో యూత్ క్యాంప్ జరుగుతుంది. యూత్ క్యాంప్కి మీరు టికెట్లు కొనుక్కున్నారు. ఈ టికెట్లు కొనుక్కున్నాక మీరేం చేస్తారంటే, ప్రతిరోజు ప్రతి వారమో యూత్ క్యాంప్కి వెళ్ళటానికి అక్కడ ఎన్ని రోజులు ఉంటాము, అక్కడ ఏం కావాలి, మీ డ్రెస్సులు ఏంటి, మీ పాటలు ఏంటి, మీరు మొత్తం రెడీ అవుతారు. అవునా? అప్పటికప్పుడు రెడీ అవుతారా? ముందే తెలిసింది క్యాంప్ ఉంటుందని, ముందు నుంచే మనం రెడీ అవుతాం, అప్పటికప్పుడు రెడీ అవ్వం. దాని పేరు సిద్ధపాటు. అవునా? పరీక్షలు సంవత్సరం చివరిలో జరుగుతాయి. అవునా? మనం ఎప్పుడు చదువుతాం? చదివే వాళ్ళు చెప్పరే నాకు. పరీక్షలు మార్చి నెలలో జరుగుతాయి, ఏప్రిల్ జరుగుతాయి. మనం ఎప్పటి నుంచి చదువుతాం? కాలేజీకి ఎప్పుడు పోయేది, స్కూల్కి ఎప్పుడు పోయేది? జూన్ నుంచి పోతాం. కానీ చదివేది ఎప్పుడు? రేపొద్దున పరీక్ష అంటే ఈరోజు ఏం చేస్తారు? ఆల్ నైట్. పిల్లోడు ఆల్ నైట్ చేయడండి, తల్లిదండ్రులు చేస్తారు ఆల్ నైట్. ఇంట్లో ఆడికి టీలు ఇచ్చి, ఆడికి కాఫీలు ఇచ్చి, ఆడికి బూస్ట్లు ఇచ్చి, ఆడికి హార్లిక్స్లు ఇచ్చి, ఆయన లేపి వీళ్ళు అరాల్లో పెట్టుకొని, అందుకే అక్కడికి వెళ్ళి ఆడేం చేస్తాడు. అదే సంగతి. నువ్వు సంవత్సరం మోత్సవం చదివితే మనం కూడా అంతే. సంవత్సరం అంతా చర్చికి వస్తాం, సిద్ధపడతామా?
ఆడేం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తుంది, అబ్బో ఆమె పాట పాడిందిలే ఈరోజు. చూసావా ఏంటి మాట, నాకు ఎప్పటికీ అర్థం కాదు ఈ మర్మాలు ఏంటో. నాకు 7 ముద్దలు అర్థమైంది, నాకు ఈ మర్మాలు అర్థం కావట్లేదు, ఈ ముద్దలు అర్థం కావట్లేదు నాకు. అసలు చర్చికి వచ్చాక పక్కనోడి గురించి నీకెందుకు? నువ్వు పక్కనోడి గురించి ఆలోచిస్తున్నావు అంటే పరిశుద్ధాత్మని పట్టించుకోలేదని. నువ్వు పరిశుద్ధాత్మని పట్టించుకుంటే ఇంకోటి గురించి ఆలోచన చేయలేవు. ఇది ఎంత బాగున్నది. కాబట్టి నేను పరీక్షల్లో పాస్ అవ్వాలంటే మొదటి నుంచి నేను సిద్ధపడాలా. నేను రెడీ అయ్యాక ఇంకోటి చెప్పాలా. ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ఇంకొకటి చెప్పాలా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, మీరు మేడ గదిలోకి వెళ్ళి కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మను పొందుకున్నాకే కిందకు వచ్చి ప్రసంగం చేయండి అన్నాడు. అంటే ప్రసంగం చేయాలంటే ఏం కావాలి? ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉన్నామంటున్నాడు. అంటే ఆత్మను పొందుకుంటే నడిపించేవాడు ఆత్మయ్య ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవడం కాదు, ట్రైనింగ్ అవ్వటము, ఒక పాస్టర్ గారి పక్కన ఉండటము, పాస్టర్ గారు చెప్తే వచ్చి పరిచయం చేసేయటము, అంతేనా? ఇది పరిచర్యలు కాదు. దేవుడిని పిలవాల, దేవుడికి సంఘం ఇవ్వాలా, నీ మోకాల మీద నువ్వు సంఘాన్ని కట్టాలా, దేవుని యొక్క చిత్తానుసారం నువ్వు అడుగులు ముందుకేయాలా. దేవుడు యొక్క ఆత్మ నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఎక్కడ కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలో చెప్తాడు, అంతేనా? ఈరోజు మీరు కూడా చూస్తాను, ఇక్కడ స్థలం ఉందని చర్చి కట్టడం, పిలుపు ఉందని చర్చి కట్టాలి. ఎవడన్నా స్థలం ఉందని చర్చి కట్టడం ఏంటి? పిలుపు ఉంటే ఇక్కడ కడతాడా అంటున్నా? ఏం చెయ్యాలా మరి? దేవుడు పిలిచే సంఘం అయితే మరి అదేంటది అవుతుందా? దేవుడు వాక్యానుసారంగా మనము నడవాలి. నువ్వు క్రీస్తుని వెంబడించాలి. నా ఆస్తిని వెంబడించడం కాదు, నా కులవ మతం వెంబడించడం కాదు, నా ఆలోచనలు కాదు. నువ్వు క్రీస్తుని వెంబడిస్తే ఏం చెయ్యాలో దేవుడికి నేర్పిస్తాడు. నన్ను వాళ్ళొద్దన్నారు వీళ్ళొద్దన్నారు కాబట్టి ఇక్కడ పెట్టుకుంటా, ఇదేంటిది? నేను పిలిచింది దేవుడేనా కాదా? ఇలా మాట్లాడుకుందాం. మోషేని పరిచయకి దేవుడిని ఎక్కడికి పిలిచాడు? వినబడలేదు. ఐగుప్తులో పరిచయం చేయమన్నాడు ఫరో, వినబడలేదండి. చేయదు పో అన్నాడు, కానీ ఎక్కడ చేశాడు పరిచర్య? ఇదేంటిది మరి? ఇదేం పరిచర్య? అక్కడ వద్దు ఇక్కడ వద్దు ఎక్కడికి రావటం? ఇది దేవుడిని పిలిచాడు కాబట్టి మోషే ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఎక్కడికంటే అక్కడికే ప్రభువా. ఇంకో సంగతి చెప్తా. యోనా ఏం చేశాడు? పరిచర్య దేవుడు ఎక్కడ చేయమన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నీనివేకి వెళ్ళమన్నాడు. ఈయనేమన్నాడు? నేను నీనివే బోను, నా నచ్చలా, ఊరు పిల్లలు బాగుండరు, నా మాట అంటారు, నేను అక్కడ బోను అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? కొట్టి తీసుకుపోయి అక్కడ పెట్టి పరిచయం చేశాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ అనుకున్నా నువ్వు అక్కడే పరిచయం చేయాలా. వాళ్ళు వద్దన్నారు వీళ్ళు వద్దన్నారు నడవదు. దేవుడి చిత్తానుసారమా? ఆయన చిత్తానుసారం అయితే నువ్వు అక్కడ ఉండాలి. రెండవది, దేవుడు నీకు ఒకచోట పరిచర్య ఇవ్వాలంటే ముందు నీకు అక్కడ సాక్ష్యం ఉండాలి. ఏమా? నీకు సాక్ష్యం లేకుండా పరిచయం ఎలా బిగించగలవు? దేవుడిని పిలిచాడు, నాకు రుజువేంటి? ఆయన పిలిచి నిజమైతే రుజువు ఇవ్వాలి. రుజువు ఇవ్వకుండా దేవుడు పరిచయం చేయడో చేయించడో. ఇప్పుడు మోషేని పంపించిన దేవుడు మోషేకి రుజువులు ఇచ్చాడు, సాక్ష్యములు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు పోయి పరిచర్య చేయపో. ఇంకోటి ఏమన్నాడు? నా ప్రజల్ని బయటికి పిలువు, అది నీ పరిచర్య. ఈరోజు భూమి మీద ఉన్న సేవకుల యొక్క పరిచర్య ఏంటంటే ముందు క్రీస్తుని వెంబడించాలి, ఆ తర్వాత వారు వాక్యాన్ని వెంబడించే వారికి నడిపించాలి. ఐగుప్తు నుంచి రాత్రి మాట్లాడుకున్నాం, వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు మోషేని చూస్తే వాళ్ళందరూ రాలిపోయారు, పడిపోయారు, జారిపోయారు, మరణించారు, పాతిపెట్టబడ్డారు, విడవబడ్డారు. అయితే పరిశుద్ధాత్మని లేకపోతే దేవుడు యొక్క నాయకత్వాన్ని, అగ్నిస్తంభాన్ని, మేఘస్థాన్ని వెంబడించిన వారు కనాను చేరున్నారు. మరి ఈరోజు మనము కూడా దేవుడిని వెంబడిస్తే ఎక్కడికి చేరాలా? దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశానికి చేరాలి. కాబట్టి మర్మం మనల్ని ఎక్కడ తీసుకుపోద్దంటే సర్వశక్తిలోకి తీసుకొని పోతుంది. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు మంచోడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు తోడుగా ఉంటాడు, యేసుక్రీస్తు దీవిస్తాడు, యేసుక్రీస్తు ఆశీర్వదిస్తాడు, యేసుక్రీస్తు సహాయం చేస్తాడు. ఇవన్నీ మంచియే. ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నన్ను ప్రేమించాడు కాబట్టి. నన్ను ఎందుకు ప్రేమించాడు? జగత్ పునాది కన్నా ముందు ఆయనలో ఉన్నాను కాబట్టి. జగత్ పునాది కన్నా ముందుగా ఆయన ఉన్నాం కాబట్టి మన కొరకు కిందకు వచ్చే రక్తం కాచాడు. ఆ రక్తం మన పాపాలను తీసేసింది. ఆయన వచ్చే సమయానికి ఇప్పుడు మనం పాపము లేని వారిగా భూమి మీద ఉంటే, ప్రార్థనా పరులుగా భూమి మీద ఉంటే, ఆయన యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తుంటే, క్రీస్తుని మాత్రం వెంబడిస్తున్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు, అప్పుడు మనము కూడా ఆయన వల్ల రెడీ అయ్యాక అప్పుడు ఆయన వచ్చి మనం తీసుకుని పోతాడు. ఇది దేవుడి యొక్క ప్లాను. ఆ ప్లాన్లో ఇప్పుడు మనం చివరి భాగంలో ఉన్నాం. ఇంకా ఇప్పుడు మనం ఇతరుల గురించి, వాళ్ళ గురించి, ఆ ఇంటి వారి గురించి, ఆ లైన్ గురించి, ఈ లైన్ గురించి, ఆ సంఘం గురించి, ఆ సహోదరి, ఈ సహోదరి గురించి మనం మాట్లాడుకుంటుంటే క్రీస్తు ఇప్పుడు మళ్ళీ ఉంటాడా ఉండడా?
మనం ఆయన వెంబడించగలమా లేదా? సత్యాన్ని వెంబడించాలంటే మనము చాలా విడిచిపెట్టాలి. నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడాలంటే నువ్వు చాలా విడిచిపెట్టాలి. చాలా అంటే చాలా. నా వరకే చెప్తాను, మీ ముందు నేను ఒక సాక్షిగా మాట్లాడుతున్నా ఈ రాత్రి. నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టాల్సి వచ్చింది క్రీస్తు కొరకు. ఆయన వెంబడించాలంటే నేను వీళ్ళు విడిచిపెట్టాలా. వాళ్ళు వచ్చి కుటుంబంలో చెప్పిన జ్ఞాపకం చేస్తున్నాం మీకు. నువ్వు మాకు చచ్చిపోయావా అని చెప్పారు వాళ్ళు వచ్చి. నేను వాళ్ళతో ఒక మాట చెప్పా, మీరు నన్ను చచ్చిపోయాని చెప్పడం ఏంటి, నేనే బాప్తిజం తీసుకునే రోజు చచ్చిపోయానని చెప్పిన. ఇప్పుడు చెప్పండి ఏది నిజం? వాళ్ళేమో శరీరీత్యా మాకు లేడు మా కొడుకు అంటున్నప్పుడు మా అమ్మ, ఇప్పుడు అందరి దగ్గరికి పోయి అంటుంది మా వాడు నన్ను చూస్తున్నాడు అన్నది. నేను అడిగాను మొన్న ఒకసారి సందర్భం వచ్చాక, మరి ఆ రోజు చచ్చిపోతే ఈరోజు ఎలా చూస్తున్నాడు అని అడిగాను. మిగతా నలుగురు చుట్టలేదు ఆమెను కొడుకులు. మరి వాళ్ళందరూ ఆమె ఎలాగా పెంచిందో అలాగే ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ. అదే మతము అదే దేవుడినేమో అలాగే ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పాను, నేను కూడా ఇటు రాబోటి నేను చూస్తున్నాను ఈరోజు, రాకపోతే నేను కూడా అలాగే ఉండేవాడిని. ఏం చేద్దాం మరి? ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు ఏమన్నది, గుడి దగ్గరికి పోతే మేము నువ్వు చచ్చిపోయావు, మాది కూడా లోపలడానికి వెళ్ళేది పో అన్నది. రైట్. ఇప్పుడు ఆమె మా ఇంటికి వచ్చి ఉంటుంది. చెప్పనా మీకు రెండు మాటలు ఇక్కడ. నువ్వు సహనం కలిగి ఉండాలి ఎవడేమన్నా. ఇప్పుడు నన్ను తిట్టావు అంటే ఈరోజు ఏమయ్యేది? అక్కడ దాకా వచ్చేదా? ఈరోజు ఏ కొడుకు జరిగిన ఫోటోలు వీడియోలు మొత్తం చూస్తాను, వీడియో మొబైల్ ఇస్తే. ఒకప్పుడు తిట్టినావా, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది తెలుసా? యేసు ప్రభు కూడా దేవుడేలే అంటుంది. ఎక్కడ దాకా వచ్చింది? మమ్మది శివాలయం, ఇట్లా రోడ్డు ఉండదు, ఈ పక్కన చర్చ్ ఉంటుంది. ఇది గుడి, ఇది చర్చ్ అన్నట్టు. ఆ చర్చ్ దగ్గర వాళ్ళు ఒక ఫోటో పెట్టారు, యేసుక్రీస్తుది ఫోటో ఒకటి పెట్టారు. చాలా ఏళ్ళ నుంచి అక్కడ రోడ్డు లేదు. ఇవి ఒక రోజు పోయి దాన్ని ఏమంటారు, ఫ్లెక్స్లో బొమ్మ ఉంటుంది కదా, బొమ్మ దగ్గర నుంచి ఇక్కడ రోడ్డు దగ్గర ఊడుస్తా, గుడి ముందు ఊడుస్తా, అయ్యా నువ్వు కూడా దేవుడివే కదా, మరి రోడ్డు వేయించి రాదా అన్నదంట ఆయన. వారం తర్వాత వచ్చి రోడ్డు మొత్తం తవ్వి 2 నెలల రోజుల్లోపు రోడ్డు మొత్తం వేశారు. అప్పుడు మా అమ్మ అంటుంది, యేసు ప్రభువారా మాకు రోడ్డు వేయించాడు అంటుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సరే, ఆమె ఏం నమ్మిందో పక్కన పెడితే ముందు ఏంటంటే ఆమెలో ఉన్న నెగిటివ్ అన్నది దేవుడు పక్కకు తీశాడు అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, గతంలో మా మిస్సెస్ ఇంటికి వచ్చి మాట్లాడేది ఏంటంటే, నువ్వు ఏం చేసినా సరే నువ్వు మా కుటుంబంలో కలవవు అన్నది. ముట్టుకోని నీతో మాట్లాడను అన్నది. ఇప్పుడు నాకు ఫోన్ చేయాలి, వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆమెకి ఏం కావాలో ఈమెకి చెప్తే ఈమె వండి పంపిస్తే ఆమె తింటుంది. ఇది చూసారు ఎలాగున్నదో. ఇప్పుడు వాళ్ళిద్దరంటే తెలుసా, నన్ను పక్కన పెట్టారు వాళ్ళు. ఈమె మా అత్తయ్య అంటుంది, ఆమె మా కోళ్ళు అంటుంది. మరి నేను ఎవరైనా ఇట్టో? ప్రజలో అది నేనేమంటానంటే, నువ్వు ముందు లోకంలో చచ్చిపో. నువ్వు దేవుడి కొరకు కొంతమంది సంపాదించగలవు. నువ్వు కోపం పెట్టుకుని నన్నోళ్ళ విషయంలో నువ్వేం సంపాదించగలవు? నువ్వు నిజంగా వాళ్ళని ప్రేమించావా? నువ్వు క్రీస్తుని అడుగు, ప్రభువా నాకు వాళ్ళు కావాలి, వాళ్ళు నిన్ను నమ్మాలి, నేను నమ్మినట్టుగా వాళ్ళు నమ్మాలి. నేను మాత్రమే పరలోక రాజ్యం వస్తే నాకు సంతోషం ఏముంటుంది ప్రభువా? నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సంపాదించుకోవాలి కదా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ప్రతి సంఘ కాపరి ఆశ, ప్రతి ప్రవక్త ఆశ తన సంఘము అవతలి గట్టు చేరాలని. తన సంఘము దేవుని యొక్క రాజ్యంలోకి రావాలి. తన సంఘము యోర్దాను దాటి అవతలకి రావాలని. యోర్దాన్ యువతలాగిపోతున్నాం, మరణానికి యువతలాగిపోతున్నాం, ఇబ్బంది దగ్గర ఆగిపోతున్నాం, శోధన దగ్గర ఆగిపోతున్నాం, వ్యాధి దగ్గర ఆగిపోతున్నాం, కన్నీటి దగ్గర ఆగిపోతున్నాం, బాధ దగ్గర ఆగిపోతున్నాం. అవి దాటి రావాలి. ఆ యోర్దాను, ఆ మరణము దాటి నువ్వు అవతలొడ్డుకి రావటము దేవుడు యొక్క కోరిక. దాని కొరకు దేవుడు యాజకులను పెట్టి, ఆ యోర్దాను నదిలో దేవుడు యాజకులను పెట్టి మందసం పెట్టాను అంటున్నాడు. ఆ యాజకులు అక్కడ నిలబడి ఉండగా మీరందరూ యోర్దాను దాటండి. వాక్యం అక్కడ ఉండగా మీరందరూ యోర్దాన్ అంటే మరణము దాటండి.
వాక్యం నీ కొరకు నిలబడింది. యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు రక్తము గాచి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ రక్తము చేత నీవు యొర్దాను దాటగలవు. ఆ రక్తం వలన నువ్వు మరణము దాటగలవు. ఆ రక్తంలో ఉన్న కృపను బట్టి నువ్వు ఇక్కడ విడిచిపెట్టి, ఈ శరీరం విడిచిపెట్టి, ఈ దేహం విడిచిపెట్టి, ఈ గుడాలు విడిచిపెట్టి నీ కొరకు దేవుడి చేత ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆ థియోఫనీలో అడుగు పెట్టగలుగుతావు. కారణం ఏంటంటే అది దేవునికి ఇచ్చిన వాగ్దానం. వారు ఐగుప్తులోంచి కనానుకు వచ్చేటప్పుడు కనాను మనకి ఇవ్వబడిన వాగ్దానం అయితే, ఈ భూమిని విడిచిపెట్టి పరలోక రావడానికి దేవునికి ఇచ్చిన ఆ వెలుగు శరీరము వాగ్దానమైనది. క్రీస్తుని వెంబడించిన వారికి దేవుడిచ్చే శరీరము ఆ వెలుగు శరీరము. నువ్వు ఆ శరీరంలోకి రావలసి ఉన్నావు, నువ్వు ఆ శరీరంలోకి అడుగు పెట్టవలసి ఉన్నావు. ఆ శరీరమును నీ కొరకే దేవుడు సృజించి ఉన్నాడు. ఆ శరీరము నీ కొరకు కనిపెడతా ఉన్నది. క్రీస్తుని వెంబడించిన వారు ఆ శరీరం పొందుకుంటారు. దానికి రుజువు ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన సమాప్తమని కేకబెట్టాక ఏం జరిగింది? బండలు బద్దలాయను, భూమి కంపించను, సమాధులు తెరవబడి అనేక పరిశుద్ధులు తమ శరీరములతో పైకి లేచిరి. ఏ శరీరము? ఈ శరీరము కాదు. వారికి దేవుడు వేరొక శరీరం ఇచ్చాడు. ఆ శరీరంలో పైకి లేచారు. గుడ్ ఫ్రైడే అంటే అర్థమేంటి తెలుసా? సమాప్తం అంటే అర్థమేంటి తెలుసా? పరిశుద్ధులారా, ఇక మీరు నిద్రపోయించాలి, పైకి లేవండి. ఆమేన్. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటి? వారందరిని పైకి లేపాడు. వారి నిద్ర సమాప్తము, వారి కాలం సమాప్తము. ఎప్పుడైతే పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం పైకి లేచారో, ప్రైజ్ ది లార్డ్, అక్కడ నుంచి మన కాలం బిగినైనది. అక్కడి నుంచి మన కాలం, మనకి అన్ని జనుల కాలం బిగినైనది. అక్కడి నుంచి యేసుక్రీస్తు మనకి దేవుడై ఉన్నాడు. ఎందుకు మనకి అది గుడ్ ఫ్రైడే? మన పాపాలు పోయినాయి, ఆయన మన దేవుడు అయ్యాడు. అప్పటి వరకు మనకు దేవుడు లేకుండా తిరుగుతున్నాం. మనకు నచ్చింది కనిపించిందల్లా మొక్కాం, చెక్కాం, చెట్టును మొక్కాం, పుట్టను మొక్కాం, రాయిని మొక్కాం, కనిపించిన ప్రతి ఒక్కదానికి మొక్కాం. అయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆ దేవుడి పేరు నేను చెప్తా అన్నాడు. మనం ఎంతకాలం ఏం చేస్తాం? మనకు తెలియలా. ఏది దేవుడు అంటే అదే మొక్కాం, ఇదే దేవుడు అంటే ఇదే అన్నాం, అదే దేవుడు అంటే అదే అన్నాం. ఏం చెప్తే దానికి ఆ పని చేసాం. అయితే ఆయన అంటున్నాడు, వాక్యానుసారంగా చూపించి, ఇదిగో ఈయన మన దేవుడు, నువ్వు ఈయన వెంబడించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలంటే వాక్యాన్ని వెంబడించాలి. వాక్యాన్ని వెంబడించాలంటే నీ ఆచారాలు, నీ సంప్రదాయాలు మొత్తం తీసి బయట పెట్టాలి. నీ ఇంట్లోంచి వాటిని బయట పంపించాలా, నీ ఒంట్లోంచి వాటిని బయట పంపించాలా. ప్రతి ఇంట్లో ఒంట్లో వాక్యం ఉండాలి. నీ ఇంట్లో వాక్యం నివాసం చేసినప్పుడు, నువ్వు వాక్యానికి లోబడినప్పుడు, కట్టుబడినప్పుడు, దేవుడి చిత్తానికి నువ్వు లోబడినప్పుడు, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఘటనను నువ్వు ఎదుర్కోగలుగుతావు. ప్రతి ఒక్క సంఘటనను నువ్వు ఎదుర్కోగలుగుతావు. నీకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్క శక్తిని నువ్వు బంధించగలుగుతావు, విసిరేయగలుగుతావు. కారణం ఏంటంటే నడిచేది నీవు కాదు, నీలో ఉన్న దేవుడు. జీవించేది నీవు కాదు, నీలో ఉన్న వాక్యము. ఆ వాక్యమే క్రీస్తు. ఆయన నీ కొరకు తనను తాను బలియాగంగా అర్పణ చేసుకొని ఆ యొక్క శక్తి, ఆ యొక్క ప్రభావము, ఆత్మ నీకు ఇచ్చున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలా? వాక్యాన్ని. లోకంలో ఇంక మరేది మనకొద్దండి, ఇంకొక ఆలోచన మనకొద్దు. నిన్ను విమర్శ చేసేవాడిని చేయని. బైబిల్ అంటుంది, అన్యాయం చేసేవాడిని చేయని, మోసం చేసేవాడిని మోసం చేయని, దుర్మార్గం చేసేవాడిని చేయని. నీవు మాత్రము వాక్యంతో నిలిచి ఉండవు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. కాబట్టి నీ జీవితంలో వచ్చే చిన్న చిన్న సంఘటనలకి నువ్వు బెదిరిపోయి, పారిపోయి జడియొద్దు. నువ్వు చివరి వరకు నిలబడినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవారికి ఉంటావు. ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళటం అంటే చిన్న విషయం కాదు. నీ శరీరాలు మార్పు పొందటం అంటే చిన్న విషయం కాదు. అది ఎమ్మట జరిగిపోయే కార్యం. అయితే దాని కొరకు నువ్వు ఎంతో జీవించవలసి ఉన్నావు, ఎంతో ప్రయాస కలిగి ఉండవలసి ఉన్నావు, ఎంతో భారం కలిగి ఉండవు, ఎంతో వ్యర్థమైన దాన్ని నువ్వు ప్రతిరోజు బయటపడేస్తూ ఉండాలి. దానికి మీకు అందరికీ బాగా అర్థమయ్యే చిన్న ఉదాహరణ చెప్తా. ప్రతిరోజు స్త్రీలు, మీరందరూ మీ ఇల్లు ఉడుస్తారా లేదా? ఉడుస్తారా? ఎంత వస్తుంది చెత్త? పొద్దున్న ఉడుస్తారు, మళ్ళీ సాయంత్రం ఉడుస్తారు, మళ్ళీ పొద్దున్న ఉడుస్తారు, మళ్ళీ సాయంత్రం ఉడుస్తారు. రోజు ఊడ్చిన చెత్త ఎందుకు అంత వస్తుంది? దుమ్ము ఎందుకు అంత వస్తుంది? ఒక కారణం చెప్పండి. చెప్పలా? ఇంట్లోకి దుమ్ము ఎందుకు వస్తుంది? మట్టి ఎందుకు వస్తుంది? చెప్పనా? ఇంట్లో మనుషులు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నారు, అంతేనా? అందుకని లోపలికి దుమ్ము వస్తుంది. ఇప్పుడు మనం కూడా లోకంలోకి వెళ్ళి ఇంటికి వస్తున్నాం, మన లోపలికి ఏమొచ్చింది?
మట్టి వచ్చింది. కొన్నిసార్లు మనం తీసుకొస్తాం, కొన్నిసార్లు అదే వస్తుంది. ఒక గాలి వస్తే దుమ్ము లోపలికి వస్తుంది, గాలి వస్తే మట్టి లోపలికి వస్తుంది, గాలి వస్తే చెత్త లోపలికి వస్తుంది, గాలి వస్తే ఆకుల లోపలికి వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు మన లోపల కొద్ది చెత్తను తీసుకొస్తా ఉంటాయి. ఇప్పుడు ఆ చెత్త బావాళ్ళు ఏం చేయాలి? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఆ చీపురు ఏదో కాదు సువార్త అన్నాడు. ఆ ఇంట్లో వెలిగించిన ఆ స్త్రీ తనకున్న వెండి నాణ్యంలో ఒక వెండి నాణ్యం పోతే ఏం చేస్తుందంటే దీపం వెలిగించిందండి. దీపం అంటే వాక్యము. ఇప్పుడు ఆమె ఏం వెలిగించింది? ఇంట్లో వాక్యం వెలిగించింది. ఏం పట్టుకుని ఊడ్చింది? చీపురు, సువార్త. మనం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు కూడా వాక్యం వెలిగించు, లోపల ఏం చెత్త ఉందో మొత్తం ఊడ్చు. అవునా? ఇప్పుడు మొన్న ఈస్టర్ వచ్చింది, ఇల్లంతా ఏం చేసాం? వినబడలా? చెప్పండి గట్టిగా. కడిగి తుడిచి మంచాలు జరిపి, బీరువాలు జరిపి, సోఫాలు జరిపి. ఎంత ఉంది వెనకాల? చెప్పరేమ్మా, ఎంత ఉంది? కోపం రాదుగా. ప్రతిరోజు ఊడ్చారు కదా ఇల్లు 2 పూటలు. ఎంత ఉంది అక్కడ? అంటే మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కనిపించిన చోట ఊడుస్తాం. ఈ పండగలు వచ్చినప్పుడు వినపడలేదు. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు తుడుస్తాం ఇల్లు మొత్తం అన్నీ జరిపి? ఒక్కసారి 2 సార్లు చేస్తే పోవద్దు ప్రాణం. అవునా? మన హృదయం కూడా ఒక్కసారి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి భద్రవు దేవుని దగ్గర. అప్పుడు ఏడుస్తామండి చర్చిలో. మామూలుగా ఏడవం, ఇంటి దగ్గర కూడా మామూలుగా ఏడవం. ప్రభా మొత్తం ఖాళీ చేసే ప్రభు అని. మొత్తం ఖాళీ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం? మంచం కింద ఓడడం, బీరువా కింద ఓడడం, టేబుల్ కింద ఓడడం, సోఫా కింద ఓడడం. అలాగే హృదయాల్లో కూడా కొద్ది అమ్మాయి ఈరోజు ప్రార్థన అయిపోయింది, సంఘానికి వెళ్ళాం, వచ్చాం, అయిపోయింది. ఇదే మనకి ఇంట్లో ఊడ్చిన దానికి హృదయం కడిగేది 2 ఒకేలాగా ఉన్నాయి ఈరోజు ఆలోచన. నువ్వు సంపూర్ణంగా దేవుడికి చేస్తే ప్రతిరోజు నీ హృదయం అంతా శుభ్రపరచబడాలి వాక్యము చేత. బైబిల్ అంటుంది, వాక్యం అనే ఉదక స్నానముతో నువ్వు మమ్మల్ని కడిగి ఉన్నావు. అంటే దేవుడు యొక్క పరిశుద్ధమైన వాక్యం దేవుడు మనల్ని కడిగాడు. ఇప్పుడు మనం ఎందుకు వాక్యం వెంబడించాలంటే కడిగేది ఆయన, మన పాపం తీసేసింది ఆయన. ఇంకెవరిని వెంబడించాలి? నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడిస్తే, నీ కొరకు అన్నీ చేసిన ఆయన్ని వెంబడిస్తే, నీ కొరకు అన్నీ చేశాడు కాబట్టి అవి నువ్వు పొందుకుంటావు. నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానంటే ఆయన పూర్తిగా నమ్మలేక. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు నమ్ముతాం, కొన్నిసార్లు బంధువులను నమ్ముతాం, కొన్నిసార్లు స్నేహితులు నమ్ముతాం, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వాళ్ళు నమ్ముతాం, కొన్నిసార్లు దేవుడు కూడా నమ్ముతాం. నమ్మట్లేదు అంటారా మిమ్మల్ని? నేరం మాపట్ల. అయితే నువ్వు అన్నిసార్లు దేవుడిని నమ్మినప్పుడు కదా దీవించబడేది. నీకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా దేవుడి దగ్గరికి రా. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా దేవుడి దగ్గరికి రా. నిన్ను నిందించినా పోగినా దేవుడి దగ్గరికి రా. ఏం జరిగినా నీ జీవితంలో దేవుడు దేవుడు దేవుడు, క్రీస్తు క్రీస్తు, వాక్యము యేసు. నీ నోట్లోంచి ఈ మాటలే రావాలి. నిన్ను పొగిడినా ప్రైజ్ ద లార్డ్, తిట్టినా ఓ ప్రైజ్ ద లార్డ్, ఏం చేసినా ప్రభువా నీకు వందనం. నీ చిత్తం లేకుండా ఏమవుతుంది? ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పక్కన మంత్రి గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు వేటకెళ్ళారు, తప్పిపోయారు. కొంచెం ముందు తప్పిపోయేటట్టుగా ఉన్నారు. యాపిల్ గాయలు తింటున్నారు వాళ్ళు. రాజుగారు నేనే కోసుకుంటా యాపిల్ అన్నాడు. కోసుకుంటున్నాడు, చేయి కట్ అయింది. మంత్రి గారు అన్నారు ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. రాజుగారి కోపం వచ్చింది. నా చెయ్యి దిగితే ప్రైజ్ ది లార్డ్ అంటావా నువ్వు? ప్రభువా నీ చెయ్యి దిగిందంటే దాని వెనకాల దేవుని చెప్తే ఏదో ఉంటుంది, ఊరినే దెక్కదన్నాడు. అంతేనా అన్నాడు. అంతే ప్రభువా అన్నాడు. నీ చెయ్యి కూడా కోస్తా, ఆయన చెయ్యి కూడా కోసాడు. ఆయన మళ్ళా ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. వీళ్ళిద్దరు తప్పిపోయారు. లోపలికి వెళ్ళాక ఆటవికులు పట్టుకున్నారు వీళ్ళని. వాళ్ళెవరు? నరమాంస భక్షకులు. వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళని కాల్చుకోవడానికి, ఏపుకొని తినడానికి, కోసుకొని తినడానికి మొత్తం రెడీ చేశారు. అంతలో వీళ్ళ చేతికి కట్లు కట్టి ఉన్నాయి. వాళ్ళు చూసి అన్నారు వీళ్ళ చేతికి దెబ్బలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, ఇలాగుంటే మన దేవత మనం చెప్పేస్తే వీళ్ళు వదిలేయండి అన్నారు. ఇప్పుడు మంత్రి గారు ప్రైజ్ ది లార్డ్ అన్నారు, రాజుగారు కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నారు. ఎందుకన్నారు చెప్తారా? అంటే ఎందుకన్నానంటే, నీకు ఒకవేళ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా నువ్వు ప్రైజ్ ది లార్డ్ ఎందుకు అనాలంటే, అది పోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. నీకు ఒక బాధ వచ్చింది, అది పోవాలంటే దేవుడు రావాలా. నువ్వు బాధను చూడొద్దు, ఆ వెనకాల వచ్చే సంతోషం కూడా చూడు. నీకు ఇప్పుడు పడే ఇబ్బందిని చూడొద్దు, అది పోయేటప్పుడు వచ్చే సంతోషం కూడా నువ్వు చూడు. నువ్వు ఇదే చూసి నువ్వు బాధపడతా ఉండొద్దు. దేవుడు వస్తాడని నమ్మకం కలిగి ఉండు. నువ్వు ఆయన వెంబడించినప్పుడు నువ్వు ఆయనే చేరుకుంటావు. నువ్వు వెంబడించినప్పుడు ఆయనను విడువడు, ఎడబాయడు, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి ఎందుకు మనం ఆయన వెంబడించాలి?
సదాకాలం మనతో కూడా ఉన్నాను అన్నాడు. అందుకని మనం వెంబడించాలి. నువ్వు ఆయన చూడగలిగి ఆయన వెంబడించగలిగితే జీవితంలో అంతకన్నా గొప్ప ధన్యత మరి ఇంకేదీ లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.